హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమపీఠం అనే నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రకరకాల భవన సముదాయాల ప్రక్క నుంచి, రకరకాల ఉద్యానవనాల మధ్య నుంచి, రకరకాల బ్రిడ్జిల మీద నుంచి, చిన్న చిన్న పెద్ద పెద్ద గుహల్లాంటి టన్నెల్స్ మధ్య నుంచి దూసుకుంటూ ట్రైన్ పరుగు తీస్తోంది. ప్రయాణికులంతా ఆ వివరాలు మైక్లో రికార్డు ద్వారా విశదంగా వింటూ పరవశంగా చూస్తున్నారు. అరవింద్కి ఈ ఆనందాలు, అద్భుతాలు ఏమీ పట్టలేదు. అతను ఆదుర్దాగా ప్రయాణికుల్లో దివ్య కోసం వెతుకుతున్నాడు. ఒకరిద్దరు ప్రయాణికులు అతని మీద చిరాకు పడ్డారు. ట్రైన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెతికే లోపల 4 స్టాప్స్ వచ్చినాయి. ట్రైన్లోకి ఎక్కే జనం, దిగే జనం. ఆ తోపులాటలో అరవింద్, భారతి కదలలేకపోతున్నారు. ఈ జనంలో ఎక్కడ వేరవుతాము అన్నట్లు అరవింద్ చేతిని భారతి గట్టిగా పట్టుకుంది. జనంలో నుంచి దాటి వెళుతున్నప్పుడు అరవింద్ ఆమె చేతిని తనే గట్టిగా పట్టుకుంటున్నాడు. మిమ్మల్ని చూసిందంటున్నారు. ఆ అమ్మాయి ఎక్కడైనా దిగిపోయిందేమో అంది భారతి. నా అనుమానం కూడా అదే అన్నాడు అరవింద్. ట్రైన్ మళ్ళీ కదిలింది. అదుగో దివ్య అంది భారతి. ఎక్కడ? ఎడమవైపు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్న అరవింద్ని భారతి చొక్కా పట్టిలాగి ఆపి ఇటు అంటూ తన కుడివైపు చూపించింది. భారతి దారి తీసింది. అతను అనుసరించాడు. నువ్వు సరిగా చూసావా అన్నాడు అతను. ఆ కంగారులో అతనికి భారతిని నువ్వు అనే వచ్చేసింది. భారతి అది పట్టించుకునే స్పృహలో లేదు. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఒకరి వెనుక ఒకరు వస్తూ ఈ కంపార్ట్మెంట్లో కనిపించింది అంది. ఇద్దరూ జాగ్రత్తగా ప్రయాణికులందరినీ కలయి చూసి వెతుకుతూ గమనించారు. ఇద్దరిద్దరు కూర్చునే సౌకర్యం గల కొన్ని క్యాబిన్లకి పూలహారాలు పరదాలుగా వేశారు. అరవింద్, భారతి వాటిని సున్నితంగా కాస్త తొలగించి చూసి మెరుపులా వచ్చేస్తున్నారు. అవతల కంపార్ట్మెంట్లో కూడా దివ్య లేదు. అదే ఆఖరి కంపార్ట్మెంట్. అరవింద్ ముఖంలో ఆశాభంగం కనిపించింది. నేను చూశాను. నీలం రంగు జీన్స్, పసుపు రంగు టీషర్ట్ వేసుకుంది కదూ అంది భారతి. అతను అవునన్నట్టు తల ఊపాడు. కంపార్ట్మెంట్స్లోంచి వెనక్కి వస్తుంటే భారతి అతని చెయ్యి పట్టిలాగి ఆపు చేసింది. నమ్మకంగా చెబుతూ నేను దివ్యను చూశాను. ఈ కంపార్ట్మెంట్లోనే ఉంటుంది అంది. కానీ ఎక్కడ? బహుశా ఇక్కడ దాక్కుని ఉండొచ్చు తగ్గుస్వరంతో చెబుతూ వేలితో చూపించింది. అరవింద్ అటు చూశాడు. అక్కడ లేడీస్ టాయిలెట్ అని బోర్డు ఉంది. అరవింద్కి అర్థమైంది. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అన్నాడు. ఇద్దరూ నిలబడ్డారు. అటు ఇటు తిరిగే ప్రయాణికులకి వారు అడ్డుగా ఉన్నారు. ఒక లావాటేమ వచ్చింది. భారతి, అరవింద్ ఎంత తప్పుకున్నా ఆమె వీపు వారిని తోస్తోంది. ఇంతలో ట్రైన్ ఆగింది. టాయిలెట్ తలుపులు తెరుచుకున్నాయి. దివ్య అందులోంచి బయటకు వచ్చి బాణంలా గుమ్మం వైపు పరిగెత్తి ట్రైన్ నుండి దిగేసింది. అరవింద్, భారతి దివ్యని చూస్తూనే ఉన్నారు. దివ్య! అరవింద్ చేయి చాచి బిగిరిగా పిలిచాడు. లావాటి ఆవిడ వారికి అడ్డు తొలగేసరికి దివ్య వారి కళ్ళ ముందు నుంచి గుంపులో కలిసిపోయి మాయమైంది. అరవింద్, భారతి ఉరికినట్టే ట్రైన్లో నుండి దిగేశారు. ఎదురుగా భారత స్వాతంత్ర సమర చరిత్ర అనే బోర్డు ఉన్న పెవిలియన్ కనిపించింది. దివ్య దూరేసిన గుంపు వెనుక భారతి, అరవింద్ తాము కూడా కలిసి ఆ జనప్రవాహంలోకి వెళ్ళారు. అందరూ భారత స్వాతంత్ర సమర చరిత్ర అనే పెవిలియన్లోకి వచ్చేశారు. ఇక్కడంతా హిస్టరీ రీక్రియేట్ చేసిన వాతావరణం ఉంది. ఒకచోట క్విట్ ఇండియా ఉద్యమం, ఒకచోట కాంగ్రెస్ సభ, పండిట్ నెహ్రూజీ ఉపన్యాసం ఇస్తుంటే వెనుక గాంధీజీ, పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ప్రముఖులు ఆసీనులై వింటున్నారు. మరో చోట ఉప్పు సత్యాగ్రహం వాలంటీర్స్ని ప్రభుత్వ సైనికులు చావబాతున్నారు. మరోచోట సరోజినీ నాయుడు ఆవేశంగా తన కోకిల కంఠంతో ఉపన్యాసం ఇస్తోంది. వాళ్ళొచ్చి ఆ మనుషుల్లో ఎలా ఉన్నారు? భారతి ఆశ్చర్యంగా అడిగింది. అరవింద్, భారతి ఒక్క నిమిషం వారు దివ్యని వెతికే ముఖ్యమైన పని మర్చిపోయారు. దాదాపు అదే ఒడ్డు పొడుగు గల వ్యక్తులకి మేకప్ చేసి మాస్కులు తగిలించేస్తారు అన్నాడు అరవింద్. వాళ్ళు దివ్యని వెతుకుతూ ఒక చోటుకి వచ్చారు. అక్కడ రఘుపతి రాఘవ రాజారాం వినిపిస్తోంది. ఇద్దరూ ఆగారు. బాపూజీ సాయంకాలం ప్రార్థన కోసం వస్తున్నారు. ప్రయాణికులు క్యూలో ఆయన ముందుకు వెళుతున్నారు. ఆయనని గమనిస్తున్నారు. హఠాత్తుగా ప్రయాణికుల్లో నుంచి ఒకతను అతని పాదాల
పాదాల దగ్గర వంగి ఆయన లేవదీస్తుంటే రివాల్వర్ తీసి ఆయనని షూట్ చేసేశాడు. అందరూ పెద్దగా హాహాకారాలు చేసేశారు. గాంధీజీ హే రామ్ అంటూ రక్తపు దాగలతో నేల మీద ఒరిగిపోయారు. ప్రయాణికుల్లో ఇద్దరు కాల్పులు జరిపిన అతన్ని పట్టుకున్నారు. మీరు నన్ను పట్టుకున్నారు కానీ పోతున్న ఆయన ప్రాణాలు పట్టుకోలేరు అన్నాడు అతను. అప్పుడు ప్రయాణికులకి అర్థమైంది అతను గాడ్సే వేషధారి అని. చివరికి గాంధీ గారు కూడా కింద నుంచి లేచి బట్టలు కంటిన రక్తం తుడిచేస్తున్నారు. అందరూ ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నారు. కొంతమంది విజిటర్స్ బుక్లో ఈ దృశ్యం తమ హృదయాలని ఎంత కదిలించి వేసిందో, చరిత్ర ఎలా కళ్ళ ముందు సాక్షాత్కరించిందో ఆవేశానుభూతులను వ్రాస్తున్నారు. అరవింద్ రాశాడు, బాపూజీ మీరు ఈ యుగపు శాంతికపోతం అరవింద్. భారతి వ్రాసింది, బాపు మా తరం అంతా మేము అనుభవిస్తున్న స్వేచ్ఛకి ఆనందానికి మీకు రుణపడి ఉన్నాం. భారతి అని వ్రాసింది. ఇద్దరు యువతలకి వచ్చారు. మళ్ళా తిరుగుతున్నారు కానీ దివ్య కనిపించలేదు. దివ్యను వెతుకుతూ మెరుపులా మెరిసి కళ్ళ ముందు నుంచి మాయమైంది అన్నాడు అరవింద్. చాలాసేపటి నుంచి ఇద్దరు తిరుగుతూ ఉండటంతో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అరవింద్ అక్కడ బెంచి మీద కూర్చున్నారు. భారతి ఒక్కసారి చుట్టూ చూసింది. ఒంటరిగా గబగబా వెళ్ళసాగింది. భారతి ఎక్కడికి బిగ్గరగా అడిగాడు. ఇప్పుడే వస్తా. వెనక్కి తిరగకుండానే చెయ్యి మాత్రం వెనక్కి ఊపి వెళ్ళిపోయింది. అరవింద్ వెనక్కి అనుకుని ఒక చెయ్యి చెవి కానించి కూర్చున్నాడు. దివ్య కనిపించలేదు. ఇక్కడి నుంచి పారిపోయినట్టుంది. అతనికి ఆదుర్దాగా ఉంది. ప్రజ్ఞ ఏం చేస్తోందో. సుమన్ వెంట ఉన్నాడా? పోట్లాడి వదిలేశాడా? ప్రజ్ఞ ఏ మనిషితోనైనా సరే దేనికో దానికి విమర్శ చేయకుండాను, పోట్లాడి తెచ్చుకోకుండాను పావుగంట కూడా సంభాషణ చేయలేదు. ప్రజ్ఞని చూసి చాలాసేపు అయింది. ఇటు దివ్య కనిపించి మాయమైంది. ఈ ప్రదేశంలో ఈ అద్భుతాలు చూస్తూ మనకు తెలియకుండానే కళ్ళలోలాగా తిరిగేస్తాం. ఒక చోట ఆగి కూర్చున్నప్పుడు కానీ కాళ్ళు ఎంత అలసిపోతాయో తెలిసి రాదు. మళ్ళా లేవాలంటే అవి అలసటతో మొగాయిస్తాయి. భారతి ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటుండగానే దూరం నుంచి భారతి వస్తూ కనిపించింది. ఆమె చేతుల్లో ఎక్స్ప్రెస్ కాఫీ కప్పులున్నాయి. భారతి దగ్గరికి వచ్చింది. అతనికి ఒకటిచ్చింది. కాఫీ కప్పు పక్కనే పేపర్ ప్లేట్లో సమోసాలు ఉన్నాయి. చిన్న పేపర్ బాటిల్లో మినరల్ వాటర్ కూడా తెచ్చింది. థ్యాంక్ యూ అన్నాడు అతను కృతజ్ఞతగా చూస్తూ. ఇద్దరు ఆకలిగా తెచ్చిన వేడివేడి సమోసాలు తిన్నారు. బాటిల్లో నీళ్లు ఇద్దరు సగం తాగేశారు. కాఫీ తాగుతున్నారు. థ్యాంక్స్ భారతి. ఈ పూట నాకు ఇది కొత్త అనుభవం. ఎప్పుడు ఒకరి అవసరాలు గమనించటమే నాకు అలవాటు. ఇలా నా ఆకలి గమనించి అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టు అవటంతో ఆగిపోయాడు. కాఫీ తాగుతున్న భారతి అతని వైపు చూసింది. ఏమిటి, ఇంత క్రితం మీరు ఎన్నిసార్లు నాకు కాఫీ టిఫిన్ తెచ్చి ఇవ్వలేదు? నేను ఇస్తే మీరు ఇంత కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు అంది. నేను ఇవ్వటం వేరు, అది నా బాధ్యత. ఏం మీకున్న బాధ్యత నాకు మాత్రం లేదా అంది. అలా బాధ్యత పంచుకునే మనుషులు ఇంతవరకు నాకు దొరకలేదు. భారతి అతని వైపు చిత్రంగా చూస్తున్నట్లు చూసింది. ఏం ప్రజ్ఞ లేదా మీకు? ప్రజ్ఞ. అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. అది తన మీద తనకే తిరస్కారం లాంటిది. నేను ప్రజ్ఞని చూశాను, ఆమె మాట విన్నాను. నాకు ఎక్కువ పరిచయం లేదనుకోండి, కానీ కొన్నేళ్లుగా పిల్లల మనస్తత్వాలు చూడగానే అర్థం చేసుకునే నేర్పు మనుషుల్ని అర్థం చేసుకోవటానికి కూడా కాస్త సాయం చేస్తోంది. ప్రజ్ఞ ప్రవర్తనలో లోపం ఆమెది కాదు, దానికంతటికీ కారణం మీరు అంది. నేనా? అవును, మీరు ఆమె ఏం మాట్లాడినా అంగీకరించినట్లుగా ఊరుకుంటున్నారు తప్ప ఆమె ఏం తప్పు చేస్తుందో చెప్పటం లేదు. అలా మౌనంగా ఉండటం తప్పు కాదా? మౌనంగా ఉండటం అంగీకారమనా మీ ఉద్దేశం? అనంగీకారం కావచ్చు, కానీ మీ అనంగీకారం ఆమెకు తెలియాలి కదా. దానివల్ల చాలా గొడవ అవుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి సహించటం నేర్చుకున్నాను. ప్రతి విషయానికి కొంతవరకే హద్దు అన్నట్లు సహనానికి కూడా ఒక హద్దు ఉంది. అది మితిమీరితే విషమిస్తుంది. ప్రజ్ఞకి మీరు ఎందుకు గట్టిగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పలేదు? ప్రయోజనం లేదు కాబట్టి. ప్రయత్నం చేయడానికి ఇష్టం లేక తలూపి వేయటం అంటే ఇదే. నీకు తెలియదు భారతి, నేను ఒప్పుకుంటున్నాను. ముందే మీకు చెప్పాను కూడా, నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసింది ఒకటి ఉంది. మీరు ప్రజ్ఞతో గొంతు ఎత్తి మాట్లాడటానికి భయపడతారు. దానివల్ల ఆమెకు నష్టం, మీకు నష్టం. మీ పరువు పోయే పని మీరు చేతులారా ఎందుకు చేస్తున్నారు? అదే నా నిస్సహాయత. మరీ ఆడపిల్లలా మాట్లాడుతున్నారు.
నిస్సహాయత అనేది ఆడపిల్ల సొత్తు మాత్రమే అనుకుంటున్నారా మీరు? అది మనిషి పరిస్థితులను బట్టి వస్తుంది. ఏమిటి మీ నిస్సహాయ పరిస్థితులు? అరవింద్ క్లుప్తంగా చెప్పసాగాడు. అతను చెప్పటం పూర్తయ్యేసరికి అతని చెయ్యి భారతి 2 చేతుల్లోనూ ఉంది. భారతి, అరవింద్ లేచి పెవిలియన్ బయటకు వచ్చారు. అక్కడ పెద్ద హాలు ఉంది. దాన్ని దాటి సింహద్వారం తలుపులు తెరుచుకోగానే బయటకు వచ్చారు. వెనుక తలుపులు మూసేసుకున్నాయి. బయటకు వచ్చిన భారతి, అరవింద్ ఇద్దరూ ఒక్కసారి ఈ మంచు ముద్ద మధ్యకి ఎవరో నెట్టివేసినట్టు గజగజలాడసాగారు. అక్కడ అంతా శిశిర ఋతువు వాతావరణం. మంచు చెట్ల మధ్య ఇళ్ల మీద దట్టంగా తెల్లటి కప్పుల మందంగా పేరుకుని పోయి ఘనీభవించి ఉంది. వీధిలో మనుషులు కాళ్ళకి చక్రాలు కట్టుకొని స్కేటింగ్ చేస్తూ వెళుతున్నారు. వారంతా రష్యాలో సైబీరియాలో వెళ్ళే మనుషుల్లా లాంగ్ కోటు, తల మీద టోపీ ధరించి ఉన్నారు. ఎస్కిమోలు కొందరు అంటార్కిటికాలో వెళ్ళే కుక్కలు లాగుతున్న స్లెడ్జ్ బళ్ళల్లో ప్రయాణికులని తీసుకుని వెళుతున్నారు. భారతికి మాట రావటం లేదు, వణికిపోతోంది. అరవింద్ ఈ చలి పులివాత నుంచి ఎలా తప్పించుకోవాలా అని అటూ ఇటూ చూస్తున్నాడు. వీరిద్దరూ గజగజ వణుకుతూ ఉంటే ఇంతలో వెనక నుంచి ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినిపించింది. అరవింద్ తిరిగి చూశాడు. పిఐ ప్లెజర్ ఐలాండ్ యూనిఫామ్ ధరించిన ఒక యువకుడు ఇంగ్లీష్లో ఇవి వెంటనే వేసుకోండి అంటూ లాంగ్ కోటు, ఉన్ని టోపీ ఉన్న ప్లాస్టిక్ కవర్లు చెరువొకటి ఇద్దరికీ ఇచ్చాడు. భారతి వేసుకుంటుంటే అలా కాదు మేడం, ఇలా అంటూ ఆమె కోటు సరిగ్గా వేసుకునేలా సాయం చేశాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అరవింద్ కూడా కోటు గబగబా వేసుకుని తల మీద టోపీ ధరించాడు. అవి పైకి గంతల్లా ఉన్న లోపలి భాగం శాటిన్ బట్ట లైనింగ్ వేసి మెత్తగా మృదువుగా ఉన్నాయి. ఇలా ఒకే చోట అన్ని ఋతువులు చూడటం చాలా అద్భుతంగా ఉంది కదూ అంది భారతి. అవును, అతను అంగీకరించాడు. ఎంత హాయి! సంవత్సరంలో ఒక ఋతువు కావాలంటే మనం 9 నెలలు వేసి చూడాలి. ఇక్కడ క్షణంలో కోరుకున్న ఋతువులో గడపవచ్చు ఆనందంగా అంది. అవును, ఈ ప్లెజర్ ఐలాండ్ని చూస్తుంటే మనిషి తన మేధస్సుతో సృష్టిలో రచన చేయలేనిదంటూ ఏ ఒక్కటి లేదేమో అనిపిస్తోంది. ఇద్దరు పేమెంట్ మీద నడుస్తున్నారు. బజార్లలో అక్కడక్కడ హిమాలయాల్లో మంచు వానల్లో కొండ చర్యల్లో పూసే అద్భుతమైన పువ్వులు పూసే చెట్ల జాతులు ఉన్నాయి. అరవింద్ వాటిని ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ చేతితో తాకి చూశాడు. ఎంత బాగున్నాయి కదూ అంది భారతి. ఇవి సింథటిక్స్ ప్లాంట్స్ అన్నాడు అతను. భారతి నమ్మలేనట్లు చూసింది. ఒక పువ్వు రేకుని తెమ్మపోయింది. అది రాలేదు. పల్చటి బట్టలా సాగింది. భారతి ముఖంలో మోసపోయాను సుమా అనే భావం స్పష్టంగా ఏర్పడింది. అది చూడగానే అరవింద్ గట్టిగా నవ్వేశాడు. భారతి కూడా నవ్వేసింది. నయం, ఇంకా 2 రోజులు పోతే నా పక్కన ఉన్న మీరు కూడా నిజం మనిషా లేక సింథటిక్ మనిషా అని నాకు అనుమానం వస్తుందేమో అంది. అరవింద్ ముఖం ఎత్తి ఇంకా గట్టిగా నవ్వేశాడు. భారతి అతన్నే చూస్తోంది. నవ్వినప్పుడు అరవింద్ ముఖం ఎంతో బాగుంది. వెన్నెలలాంటి కళ అతని కళ్ళల్లో నవ్వులో కనిపిస్తోంది. ఇంతలో ఒక స్లెడ్జి బండి రివ్వున అటు వెళుతూ ఖాళీగా కనిపించింది. అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి చేయి ఎత్తి దాన్ని ఆపు చేశాడు. కమాన్ అంటూ భారతి చెయ్యి పట్టుకుని దాని వైపు పరుగు తీశాడు. ఆ బండిలో కూర్చుని అంది. రివ్వన పరుగు తీస్తుంటే భారతి, అరవింద్ వీధుల్లో అటు ఇటు కనిపిస్తున్న భవనాలని చూస్తున్నారు. చుట్టూ నిలువెత్తు మంచు కొండలు. అవి కొన్ని హిమాలయాల్లా ఉన్నాయి. వాటి మంచి ఎగుడు దిగుడు బాటల నుంచి వెళుతున్నారు. బండి ఒక చోటుకి వచ్చి ఆగింది. అక్కడ అప్పటికే ప్రయాణికులు క్యూలో చాలామంది నిలబడి వెయిట్ చేస్తున్నారు. భారతి, అరవింద్ వెళ్ళి నిలబడ్డారు. అందరూ గుహలా ఉన్న చోటుకి వెళుతున్నారు. అక్కడికి రాగానే అంతటా సీట్లు ఉన్నాయి. ప్రయాణికులు కూర్చోగానే ఒక్కొక్కటి తొట్టెలా పైన బిగించిన ఎలక్ట్రికల్ తీగ వెంట ప్రయాణం చేస్తుంది. గుహలో నుంచి బయటికి రాగానే ఒక్కసారి మరో అద్భుత ప్రపంచంలోకి వచ్చినట్లయింది. ఆల్ప్ పర్వత శ్రేణి మధ్య ప్రయాణిస్తున్నారు. ఆ సుందర దృశ్యం చూస్తుంటే చిన్నపిల్లల్లా పరవశంగా అయిపోతున్నారు. భారతి చెయ్యి అనుకోకుండా అరవింద్ చేతి వైపు జరిగి సందేహంగా ఆగింది. ఆ స్పర్శ అతనికి అర్థమైంది. చేయి ఎత్తి భారతి చేయి అందుకుని బిగించి పట్టుకున్నాడు.
ఇద్దరు ఆనంద భవనానికి మనసారా స్పందిస్తూ అది మౌనంగా ఒకరికి ఒకరు పంచుకున్నట్లుగా అయింది. ఆ మంచు లోయలలోంచి ప్రాణభీతి కలిగింది. శిఖరాల మధ్య నుంచి ఆవేశంలో ఎక్కడో తిరుగుతున్న అనుభూతిని కలిగిస్తూ 3.5 గంటలు ప్రయాణం చేసి నేల మీదకి వచ్చి దిగింది. అక్కడ మళ్ళా గుహలాంటి హాలు ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి శిశిర ఋతువు అంతమైన వాతావరణం మంచు నీళ్ళలా కరిగి పెళ్ళలుగా విడిలిపోతోంది. మళ్ళా హాలు, మళ్ళా వరండాలో నడక. గేటు దాటే ముందు పిఐ మనిషి కోట్లు టోపీలు వసూలు చేసుకున్నాడు. భారతి ఆకలిస్తుంది అంది. అరవింద్ క్యాంటీన్ కోసం వెతకసాగాడు. వ్యాఘ్రమూర్తి మెల్లగా మంచం మీద కూర్చున్నాడు. పిఐ బ్యాడ్జ్ చేతికి ధరించిన సిస్టర్ ఆయనకి చేయి ఆసరా ఇచ్చి మంచం మీద నుంచి దిగేందుకు సాయం చేసింది. ఆయన దిగి 2 అడుగులు వేశాడు. శరీరంలో ఎలాంటి బాధ కానీ, గుండె దడ కానీ, చెమటలు రావటం కానీ జరగలేదు. డాక్టర్ గారు చెప్పారు కదా, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంది సిస్టర్ చిరునవ్వుతో. అయినా ఆయనకి భయంలానే ఉంది. ఆయన సిస్టర్ సాయం విడిచి గదిలో 4-5 సార్లు అటూ ఇటూ తిరిగి గది గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు చూశాడు. నర్సులు, డాక్టర్లు చకచకా వారి పని మీద కారిడార్లో వెళుతూ కనిపించారు. ఆయన గుమ్మం దగ్గర 1 నిమిషం నిలబడి వెనక్కి తనే స్వయంగా నడిచి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. శరీరానికి ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా ఉంది. నేను మరణించలేదు, బతికి ఉన్నాను అనే స్పృహ అమిత ఆనందం కలుగజేస్తోంది. చచ్చిపోవటానికి, బ్రతికి ఉండటానికి ఒక చిన్న సరిహద్దు రేఖ. మనిషి ఇటు మృత్యువులోకి వెళితే అంతా శూన్యం, ఇటు బ్రతికి ఉంటే అంతా చలనం, వేగం, ఆనందం. డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆయనకి 80 సంవత్సరాలు ఉండవచ్చు. తెల్లటి శరీరంలో ముడతలు వచ్చిన గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల మీద జుట్టు వెండి మేఘంలా ఉంది. మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన గదిలోకి అడుగు పెట్టగానే సిస్టర్, గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ గౌరవంగా విష్ చేసింది. గుడ్ మార్నింగ్ ఆయన చిరునవ్వుతో చెప్పారు. వ్యాఘ్రమూర్తి దగ్గరికి వచ్చి హౌ ఆర్ యూ అని అడిగాడు. ఫైన్ జవాబు ఇచ్చాడు. వ్యాఘ్రమూర్తికి ఆ క్షణంలో ఆ డాక్టర్ గారు ఒక దేవుడిలా కంటికి కనిపిస్తున్నాడు. తనకు పునర్జన్మ లభించినట్టుగా ఉంది. డాక్టర్ గారు కూర్చుని వెంట తెచ్చిన చిన్న లేటెస్ట్ ఎలక్ట్రానిక్ పెన్సిల్ లాంటి పరికరంతో ఆయనని పరీక్ష చేశారు. దీనిలో ఆయన కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ రీడింగ్ వరుసగా వచ్చేసింది. ఆయన తృప్తిగా తలాడిస్తూ వెరీ గుడ్, యు ఆర్ ఆల్ రైట్ అన్నారు. థ్యాంక్ యూ అన్నాడు వ్యాఘ్రమూర్తి. డాక్టర్ ఒక్కసారి నర్సు వైపు చూశారు. నర్సు ఆ సంకేతం గమనించినట్టు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. డాక్టర్ గారు వ్యాఘ్రమూర్తికి పూర్తిగా అభిముఖంగా తిరిగారు. ఆయన ముఖం చాలా సీరియస్గా ఉంది. మిస్టర్ వ్యాఘ్రమూర్తి, మీరు ఈ అటాక్ రావడానికి 15 గంట ముందు ఏదో మందు మింగారు. దాని పేరేమిటో నాకు చెప్తారా? వ్యాఘ్రమూర్తి ప్రశ్న వినగానే మొదట తెల్లబోయాడు. తర్వాత తప్పు చేసిన విద్యార్థిలా తలదించుకున్నాడు. చెప్పండి వ్యాఘ్రమూర్తి, ఐఆమ్ యువర్ డాక్టర్ ఆయన అడిగారు. వ్యాఘ్రమూర్తి తలెత్తాడు. చెప్పబోయి పెదవులు కదిలాయి. మళ్ళా అంతలోనే ఆగిపోయాడు. కమాన్ ప్లీజ్, డోంట్ హైడ్ ఇట్ ఆయన సీరియస్గా అడిగాడు. వ్యాఘ్రమూర్తి చెప్పలేక చెబుతూ యవ్వన గుళికలు అని ఒక మందు మింగాను. యవ్వన గుళికలు ఆయన ప్రశ్నార్థకంగా చూశారు. యవ్వన గుళికలు ఆయన ప్రశ్నార్థకంగా చూశారు. ఆయనకి అర్థమైంది. సీరియస్గా ఆ మందు ఎవరిచ్చారు అడిగారు. ఒక కోయవాడు. ఇదివరకు ఎప్పుడైనా ఆ మందు వేసుకున్నారా? వేసుకున్నాను ఒకసారి. అప్పుడు ఇలా అయిందా? లేదు. తలలోకి రక్తమంతా వచ్చినట్టు అనిపించింది. కానీ 10 నిమిషాల తర్వాత మామూలు అయిపోయింది. తర్వాత 2 రోజులు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఆయన అలాగా అన్నట్టు తల ఊపారు. అప్పుడు ఆ మందు వేసుకున్నప్పుడు చేయని పని ఇప్పుడు మీరేదో చేశారు. అది ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వ్యాఘ్రమూర్తి ఆలోచించి గుర్తు చేసుకున్నాడు. అప్పుడు నేను డ్రింక్ చేయలేదు, ఈసారి చేశాను. అది బాగా వికటించింది. మీ శరీరాన్ని పరస్పర విరుద్ధమైన ఈ 2 మందులు అతలాకుతలం చేసేస్తున్నాయి. మీరు ఆ కోయవాడిని డ్రింక్ చేయవచ్చునా అని అడిగారా? లేదు, ఆయన అంగీకరించాడు. చూసారా, మీరు కొత్త మందు శరీరంలోకి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది శ్రద్ధ వహించలేదు. మిస్టర్ వ్యాఘ్రమూర్తి, మీకు ఆ యవ్వన గుళికల అవసరం ఎందుకు వచ్చింది?
మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? డాక్టర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకి ఆయన తలదించుకున్నాడు. ఆమె మీకంటే వయసులో బాగా చిన్నది, అవునా? వ్యాఘ్రమూర్తి ఉలికిపాటుగా చూసి అవునని అంగీకరించాడు. మిస్టర్ వ్యాఘ్రమూర్తి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండడంలో తప్పేం లేదు. మీ పరిస్థితులు మీకు ఆ అవసరం తెచ్చి ఉండవచ్చు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, మీ శరీరంలో శక్తి తగ్గింది. అది వయసు రీత్యా చాలా సహజమైన పరిణామం. మీ మనసుకి గర్ల్ ఫ్రెండ్ కావాలి. మీ మనసు మీ శరీరాన్ని హింసిస్తోంది. అది ఒక బలహీనంగా ఉన్న మనిషిని జవసత్వాలు గల మనిషిలా పరుగుదీయమని శాసించటం. గోల్డ్ మెడల్ సంపాదించాలి అనే తపనలో క్రీడాకారులు మందులు వేసుకుని లేని శక్తి శరీరానికి ఆపాదించినట్లుగా మీరు యవ్వనం తగ్గిన శరీరానికి యవ్వనం ఆపాదించాలని చూస్తున్నారు. ఇక్కడ మీకున్న ప్రాబ్లం మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండటం కాదు, ఆమె మీకు సమవయస్కరాలు కాకపోవటం. రోజు ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నానికి చండ్ర నిప్పులలో ప్రతాపం చూపించి సాయంత్రానికి చల్లబడటం ఎంత సహజమో, మనిషిలో యవ్వనం 60 సంవత్సరాలు పైబడేసరికి తగ్గిపోవటం అంత ప్రకృతి సహజమైన మార్పు. చాలామంది పాదరసంలా జారిపోయి చేతికి కందని యవ్వనాన్ని కృత్రిమ సాధనాల ద్వారా రీప్లేస్ చేయాలని చూస్తారు. అది కొంతవరకు పర్వాలేదు, కానీ ఇవన్నీ పై మెరుగుపోతున్నాయి అని మర్చిపోకూడదు. అసలే శరీరం అలసిపోయి జవసత్వాలు తగ్గిన యంత్రం, దానికి మొదటి హార్స్ పవర్ ఏ మందుతో తీసుకురాలేవు. మీరు చదువుకున్నవారు. ఆ గుళికలు అలా మింగటం వలన ఎంతటి ప్రమాదానికి లోనయ్యారో చూడండి. మీ మెదడు చచ్చుబడేది. పక్షవాతం వచ్చి నోట మాట లేక, చెయ్యి కాలు కదపలేక మంచానికి బందీ అయ్యే ప్రమాదం వచ్చింది. అదృష్టవశాత్తు మీరు ఆ ప్రమాదం తప్పించుకున్నారు. యవ్వనం మనిషిలో ఒక పువ్వులా ఎరబోయటం ఎంత సహజమో, అది మళ్ళా వాడిపోవటం కూడా అంత సహజం. మనం చదువుకున్న వాళ్ళం. ఈ సృష్టిలో బేసిక్ లక్షణాలు అర్థం చేసుకోగలిగిన వాళ్ళం. వార్ధక్య లక్షణాలు అందవికారం కాదు, అవలక్షణం అసలే కాదు. మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకోవటంలో కూడా తప్పేం లేదు, కానీ ఆమె మీకు మానసికంగా దగ్గరయ్యే వ్యక్తి కావాలి. మీ శరీరాన్ని మాత్రమే అలసట పెట్టే వ్యక్తి కాకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన గురించి మనం అర్థం చేసుకోలేక చాలా తప్పులు చేస్తాం. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. వ్యాఘ్రమూర్తి మొదట తలెత్తలేదు. గడ్డం ఛాతీ కానేట్లుగా తలదించుకొని ఉండిపోయాడు. తర్వాత మొహమాటం వదిలిపోయింది. ఒక విద్యార్థి సమర్థుడైన గురువు దగ్గర పాఠం వింటున్నట్టు విన్నాడు. నేను చెప్పవలసింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అన్నారు ఆయన కుర్చీలో నుంచి లేస్తూ. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. ఆయన లేచి వెళుతుంటే సిస్టర్ వచ్చింది. ఆయన సిస్టర్కి వ్యాఘ్రమూర్తిని డిశ్చార్జ్ చేసే కాగితం రాసి ఇచ్చేశాడు. ఆయనని హోటల్లో తన రూమ్కి తీసుకొచ్చేసి సిస్టర్ వదిలి వెళ్ళిపోయింది. వ్యాఘ్రమూర్తి వెళ్ళి కిటికీ పరదా లాగి బయటకు చూశాడు. కింద జనం హడావిడిగా తిరుగుతున్నారు. ట్రైన్ వెళుతుంది. అందులో కూర్చున్నవారు ఆనందంగా బయట రోడ్డు మీద తిరిగే వారికి చేతులు ఊపుతున్నారు. ఆయన కంటికి ఈ చలనం నిండిన ప్రపంచం ఎంతో మనోహరమైన దృశ్యంలా కనిపించింది. మృత్యు ముఖంలోకి వెళ్ళిన వ్యక్తికే ఈ జీవితం విలువ రెట్టింపుగా అర్థమై అపురూపం అనిపిస్తుందేమో. వ్యాఘ్రమూర్తి అలా చూస్తుంటే ఇంతలో గదిలో కాలింగ్ బెల్ మృదు మధురంగా మోగింది. మరుక్షణం తలుపు తెరుచుకుంది. గదిలోకి బిలబిల్లాడుతూ ఒక 10 మంది వ్యక్తులు వచ్చారు. వారంతా కాన్ఫరెన్స్ అఫీషియల్స్. వ్యాఘ్రమూర్తిని అందరూ పరామర్శించారు. వారిలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఈమె జ్ఞానేశ్వరీదేవి గారు అంటూ ఒక ఆయన పరిచయం చేశాడు. జ్ఞానేశ్వరీదేవి, వ్యాఘ్రమూర్తి ఒకరికొకరు నమస్కరించుకున్నారు. వ్యాఘ్రమూర్తి మంచానికున్న బెల్ రింగ్ చేశాడు. బేరర్ వచ్చాడు. అందరికీ టీ కాఫీ అడిగాడు. ఫ్రూట్ జ్యూస్ ఒక ఆయన చెప్పాడు. ఏది చెప్పను? ఆరెంజ్, లైమ్, యాపిల్ అడిగాడు ఆయన. నాకు పైనాపిల్ అంది జ్ఞానేశ్వరీదేవి. నాకు కూడా అన్నాడు ఇంకో ఆయన. నాకు అదే. అందరం ఐకమత్యం పాటిద్దాం ఈ విషయంలో అన్నాడు ఒకతను. బేరర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో ఫ్రూట్ జ్యూస్ జగ్, గ్లాసెస్ ఉన్నట్టుగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. జ్ఞానేశ్వరీదేవి తనే గ్లాసులో పోస్తుంటే ఇంకో అతను వాటిని తీసుకుని అందరికీ అందించసాగాడు. గ్లాస్ ఎత్తి వ్యాఘ్రమూర్తి గారి ఆనందానికి అంటూ ప్రకటించారు. వ్యాఘ్రమూర్తి గారికి చాలా హాయిగా ఉంది. అంతా తన వయసు వారు. మొదటిసారిగా ఆయనకి అమృత పరిచయం మీద విసుగు కలిగింది. దివ్య కాలి కొద్దీ పరిగెత్తుతోంది. ఆ అమ్మాయి అలా పరిగెత్తిస్తుంటే
అలా పరుగు తీస్తుంటే అడవిలో పచ్చిక మైదానాల్లో పరుగులు తీసే లేడికోన గుర్తుకు వస్తుంది. ఆమెకి కొద్ది దూరంలో ఇంకో అతను దివ్య నీడలా పరిగెత్తుకు వస్తున్నాడు. దివ్య పరిగెత్తి పరిగెత్తి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ ఎక్కడా కనిపించలేదు. దివ్య పరుగు వేగం తగ్గింది. మనిషి ఆయాసపడుతుంది. ఎక్కువసేపు పరిగెత్తడం వల్ల ఇంకా ప్రపంచమంతా కదులుతున్నట్లే అనిపిస్తోంది. వళ్ళు తూలిపోతుండగా ఊపిరి గబగబా పీలుస్తూ ఆయాసపడుతూ అక్కడున్న టూరిస్ట్ రెస్ట్ బెంచి మీద కొల్లబడింది. మోకాళ్ల మీద చేతులుంచి ఊపిరి పెద్దగా పీలుస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె వెన్నంటి వచ్చిన అతను దివ్య దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ ఆమె కూర్చున్న బెంచీ దగ్గర ఆమె పాదాల చెంత నేల మీద కూలబడ్డాడు. అతను నల్లగా లావుగా ఉన్నాడు. కళ్ళు పళ్ళు తెల్లగా మెరుస్తూ ఆ అమ్మాయి పాదాల చెంత అలా కూర్చోవటంలో ఒక భక్తి ఉంది, ప్రేమ ఉంది. పెంపుడు జంతువు యజమాని పట్ల ప్రదర్శించే విశ్వాసం ఉంది. అతను దివ్యకి 2 చేతులు జోడించి దండం పెడుతూ, అమ్మాయి గారు, మీకు పుణ్యం ఉంటుందండి. ఒకసారి ఈ తాతగారికి నేను ఇక్కడ ఉన్నాను, నా వెంట మణి కూడా వచ్చాడు అని ఫోన్ చేయండి అంటూ దండం పెడుతూ చేతులు ఆమె పాదాల మీద ఆనించాడు. దివ్య అతని చేతులని కాలితో ఒక్క నెట్టింది. మణి, నువ్వు ఇలా నన్ను సతాయించావంటే నేను నీకు కనిపించకుండా పోతాను తెలుసా, గట్టిగా అంటూ చూపుడు వేలుతో బెదిరించింది. అమ్మో, అంత పని చేయకండి అంటూ తన చేతులెత్తి దండం పెట్టాడు. వెంటనే టపటపా 2 చేతులతో చెంపలు వాయించుకొని, ఇంక ఎప్పుడు అననులేండి అన్నాడు. దివ్య కళ్ళతో ఎక్కడ అరవింద్ వస్తాడోనని ఆతృతగా చూస్తోంది. మణి, అరవింద్ నన్ను చూశాడు. నేను దొరికితే వదలకుండా తన వెంటే ఉంచుకుంటాడు. నాకు అనుమానం తాతయ్య అతనికి ఫోన్ చేసి ఉంటాడని. మణి, ఒకవేళ అరవింద్ వచ్చాడే అనుకో, అతను తెలియదని దబాయిస్తాను. మన ఇద్దరం వేరే భాషలో మాట్లాడేసుకుందాం అంది. వేరే భాష నాకు రాదుగా. ఏం పర్వాలేదు. చూడు, అరవింద్ వచ్చాడనుకో, దివ్య అంటాడనుకో, నేను ఇక మికడిక తత్తుత మదిక తికతిక అంటాను. పోతే నువ్వు కూడా అలాగే ఏదో వాగే. వేరే భాష నాకు రాదుగా అన్నాడు. నాకు మీరేమన్నారో అర్థం కాలేదు కదమ్మా అన్నాడు భయంగా. నీ మొహం, అసలు దానిలో అర్థం లేదు. నువ్వు కూడా ఏదో ఒకటి అను, నేను అంటున్నాను, సమాధానం చెప్పు. చకసిక గక మణి తలగొక్కున్నాడు. చెప్పు, మాట్లాడు అరిచింది. మణికి నోరు పెగలలేదు. సరే నేను వెళ్ళిపోతాను అంటూ లేవబోయింది. ఆగమ్మ చేత్తో వారించాడు. నువ్వు ఆ తిక్క భాషలో మాట్లాడు ఆజ్ఞాపించింది. సరే, మీరు మళ్ళీ అదేదో అనండి అడిగాడు. చకసికగాక ఫాస్ట్గా అంది. కుక్కపిల్ల చెవులు ఎక్కించి విన్నట్లుగా శ్రద్ధగా పకామకాదక ఎలా ఉంది అన్నట్టు చూశాడు. ఓ ఎక్సలెంట్. దివ్య చప్పట్లు చేస్తూ నవ్వేసింది. మనం తాతయ్యని ఫూల్ చేసినట్టే వీళ్ళని చేసేద్దాం ఏం, ఉత్సాహంగా అంది. పెద్దవాళ్ళని మోసం చేయటం తప్పమ్మా అన్నాడు వినయంగా. నోరు మూసుకో, నేను చెప్పింది నువ్వు వినాలి అని ఎన్నిసార్లు చెప్పాను అంటూ కళ్ళెగ చేసింది. అంటూనే లేచింది. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. ఇక్కడ ఏదైనా క్యాంటీన్ ఉందా అని అనుకుంది. అక్కడేదో ఉన్నట్లుంది అంటూ పరుగులాంటి నడకతో వెళుతోంది. మణి కింద కూర్చున్న వాడల్లా లేచాడు. అతనిది ఒడ్డు పొడుగు ఉన్న భారీ శరీరం. చీకట్లో చూస్తే ఎలుగుబంటి ఆకారంగా అనిపించి భయం కలుగుతుంది. అతను 2 చేతులు వెనక్కి కట్టుకుని దివ్యకి కాస్త దూరంలో నడవసాగాడు. దివ్యని ఇలా చూస్తుంటే అతనికి దుఃఖంగా ఉంది. దివ్య వెనక్కి తిరిగి అతన్ని ఆగమని సైగ చేసి వెళ్ళింది. మణి మీటర్ నొక్కినట్లే ఆగిపోయాడు. చేతులు కట్టుకున్నాడు. దివ్య క్యాంటీన్ లోపలికి వెళ్ళింది. మణి అక్కడే చేతులు కట్టుకుని వినయంగా ఆమె రాకకి భక్తి శ్రద్ధలతో వేచి చూస్తున్నాడు. దివ్య అతని ప్రాణం. దివ్య తల్లి అర్చన పరాంకుశం కొడుకు మహేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అర్చనని మహేంద్ర తనకి చెప్పకుండా చేసుకున్నాడని పరాంకుశం గారికి కసి, ద్వేషం. అర్చనకి తల్లి వదిలిన ఆస్తి చాలా ఉంది. వీధిలో చెత్తకుండిలో ఎవరో వదిలేసిన నల్లటి శిశువుని అర్చన తెచ్చి పెంచి పెద్ద చేసింది. వినయమణి అని పేరు కూడా పెట్టారు. అర్చన తల్లికి కూడా మణి అంటే చాలా అభిమానం. అర్చన తల్లి చచ్చిపోతూ మణిని అర్చనకి తోడుగా ఉండమని ఆదేశించింది. అతని పేరిట దొడ్లో ఉన్న అవుట్ హౌస్ కూడా రాసింది. కూతురు చేసుకున్న ఈ ప్రేమ వివాహం ఆమెని కష్టాల పాలు చేస్తుందని అర్చన మామగారు ఆయన పరాంకుశం అంకుశం లాంటి మనిషి అని ఆవిడ ఎప్పుడూ దుఃఖపడేది. పరాంకుశం మూలంగా మహేంద్ర అర్చనల మధ్య ఏదో ఘర్షణలు మొదలైనాయి. ఆయన
పనిగట్టుకుని అర్చనని తల్లిని నిందించి అవమానం చేసేవాడు. అర్చన ఆయనకి సమాధానం చెప్పడంతో భర్తతో అది ఒక ఘర్షణగా మారేది. బోలెడంత ఆస్తి, ఇష్టపడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పండంటి పాప పుట్టింది. అయినా అర్చన మహేంద్ర మధ్య ఎప్పుడూ పోట్లాటలే ఉండేవి. కూతురు సంసారం గురించిన దిగులతోనే అర్చన తల్లి మంచాన పడింది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకలేదు. ఆమె చచ్చిపోయిన తర్వాత లాయర్ చదివి వినిపించిన విల్లు విని అందరూ నిర్ఘాంతపోయారు. ఆవిడ తన ఆస్తి యావత్తు మనమరాలైన దివ్య పేరిట రాసింది. దివ్యని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండాలని కోరుతూ మణికి బ్యాంకులో కొంత డబ్బు, దొడ్లో అవుట్ హౌస్ రాసేసింది. మణికి భుక్తికి లోటు లేకుండా చేసి కూతురు మనవరాలి రక్షణ బాధ్యత అప్పగించి వెళ్ళింది. మహేంద్ర అత్తగారు చచ్చిపోగానే భార్యని కూతురిని తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. వారి వెంట మణి కూడా వచ్చాడు. భీకరంగా ఉన్న మణిని పరాంకుశం ఇంట్లో అడుగుపెట్టనీయటానికి ససేమిరా ఒప్పుకోలేదు. మణిని రానియకపోతే నేను వెళ్ళిపోతాను అంది అర్చన. పరాంకుశం గతిలేక ఒప్పుకున్నాడు. వాకిట్లో కాపలా కుక్కలా భయంకరంగా కూర్చుని ఉన్న మణిని చూసి పరాంకుశం గారి ఇంటికి చాలామంది రావటం మానేశారు. ఆయనకి మణిని చంపి పాత్ర వేయాలని అన్నంత కోపంగా ఉండేది. కానీ అతని స్వరూపం చూస్తేనే దడగా ఉండేది. అంత భీకరంగా ఉండే మణి దివ్యని ఎత్తుకోవటం, ఆడించటం వగైరా పనులు ఎంతో నాజూకుగా చేసేవాడు. మణికి ఈ చిన్నారి పాప అంటే ప్రాణం. ఆమె తన యజమానురాలు అని, ఆమెను కాపాడటం అనే బాధ్యత పెద్దమ్మగారు తన మీద పెట్టి వెళ్ళిందని అతనికి అర్థమైంది. తన కర్తవ్యం తూచా తప్పకుండా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండేవాడు. దివ్య చదువుకునే వయసు వచ్చేసరికి మణి దివ్యని భుజం మీద ఎక్కించుకుని స్కూల్కి వచ్చేవాడు. 2 రోజుల తర్వాత స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అర్చనకి ఉత్తరం రాసింది. దయించి మణిని స్కూల్కి పంపవద్దు, మిగతా పిల్లలకి జడుసుకుని జ్వరాలు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వేడుకోలుగా రాసింది. మణిని అర్చన వెళ్ళనీయలేదు. దివ్యని స్కూల్కి కారులో పంపేవారు. అర్చన తిరిగి వచ్చేసరికి మణి కాలుగాలిన పిల్లిలా వరండాలో అటు ఇటు తిరిగేవాడు. ఒకసారి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అని అడిగేశాడు. అర్చన వద్దంది. మణి ఆ పూట అన్నం తినలేదు. వరండాలో మోకాళ్ళ మధ్య తలదాచి ఏడుస్తూ కూర్చున్నాడు. మణి అని స్కూల్ నుంచి వచ్చిన దివ్య పిలుపుకు ప్రాణం లేచి వచ్చినట్లు చూసేవాడు. అర్చనకి వంటలో బాగుండేది కాదు. దివ్యని మణి ఆటలాడిస్తుంటే తృప్తిగా చూసుకునేది. అర్చనకి లంగ్ ట్రబుల్ వచ్చింది. దానితోనే ఆమె మరణించింది. 2 రోజులకు పోతాననగా మణిని ఒక్కడిని పిలిచి ఏదో చెప్పింది. మణి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ బయటికి రావటం అందరూ చూశాం. అర్చన పోయిన తర్వాత మణికి దివ్య మరీ ప్రాణమైపోయింది. మహేంద్ర 6 నెలలు తిరగకుండానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోయాడు. బోలెడంత ఆస్తి, తన మనమరాలు పరాంకుశం దివ్యని వదలలేదు. ఆయనకి దివ్యతో పాటు మణిని కూడా భరించి తీరాల్సిన అవసరం వచ్చింది. దివ్యకి అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి మామూలుది కాదు. దివ్య పెరిగి పెద్దదవుతోంది. మణి ఆమెని అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అంటూ తన మూడ్ని బట్టి పిలుస్తుంటాడు. ఆ బజార్లో మణి అందరికీ ఇష్టడే. రూపం భయంకరంగా ఉన్న మేకలాంటి స్వభావం అంటారంతా. దివ్యకి అతను భక్తుల్లాంటి వాడు. ఆమె నడిచిన చోట అతను పవిత్రంగా భావిస్తాడు. ఆమె సంరక్షణ అతని ఊపిరి. దివ్య ఇంట్లో తెలియకుండా పచ్చలహారం డ్రైవర్కి ఇచ్చి అమ్మించి ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. టికెట్లో అసలు పేర్లు మార్చి జ్యోతి పరాంకుశం పరాశంకరం అని రాశారు. పరాశంకరం తండ్రిగా, జ్యోతి కూతురుగా నమోదైంది. తీరా రేపు బయలుదేరుతారనగా దివ్య డ్రైవర్ గుసగుసలాడటం మణి విన్నాడు. డ్రైవర్ని చిత్తకబాదాడు. మెడ విరిగి అతని తమ్ముడు హాస్పిటల్లో చేర్పించాడు. ఈ మాట వినగానే దివ్య మణి మీద మండిపడింది. నువ్వు నా ప్రోగ్రాం అంతా నాశనం చేసావు. నేను నీతో జన్మలో మాట్లాడను. నా కళ్ళెదురు నుంచి పో అని అరిచింది. మణి 2 చేతులు కట్టుకున్నాడు. వినయంగా నిలబడ్డాడు. నాకు ఇదేం తెలియదుగా పెద్దమ్మ, నగ కాజేశాడని కొట్టాను. వాళ్ళది తప్పే. ఇప్పుడు ఏం చేయని చెప్పు అడిగాడు. దివ్య ఏడు పాపి, నువ్వు రా నాతో అంది. నేనా? ఆశ్చర్యపోయాడు. అవును, నువ్వే రావాలి. నీ పేరు పరాశంకరం, నా పేరు జ్యోతి. నువ్వు మా నాన్నవి. నీకు చెప్పుల వ్యాపారం ఉంది అంది.
పెద్ద ఆయనకి తెలిస్తే చంపేస్తాడు అన్నాడు భయంగా. ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. తాతయ్య సెంట్రల్ మినిస్టర్ గారు ఇల్లు కట్టించుకోరంటే వాస్తుశాస్త్రం చూడటానికి ఢిల్లీ వెళ్ళారుగా. వారం రోజుల తర్వాత కానీ రాడు. నువ్వు నాతో రావాలి మణి అంది. మణికి ఆ క్షణంలో దివ్యముఖంలో అర్చన కనిపిస్తోంది. పెద్దమ్మగారు కనిపిస్తున్నారు. దివ్య వయసు ఎంత చిన్నదైనా ఆమె తన యజమాని, ఆమె ఆజ్ఞ తన శిరోధార్యం. మణి అంగీకరించాడు. మణి పరాశంకరం చెప్పుల వ్యాపారిగా, దివ్య అతని ఏకైక కుమార్తె జ్యోతిగా అప్లికేషన్లో వ్రాసిన ప్రకారం బయలుదేరారు. మణికి ఈ వింత వింత అద్భుతాల ప్రపంచం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. అతని జాగ్రత్త అంతా దివ్య పట్లనే. ఆమె పరిగెడితే నీడలా పరిగెడతాడు. ఆమె కూర్చుంటే పాదాల చెంత కూర్చుంటాడు. ఆమె మంచం మీద నిద్రపోతే కుక్క పిల్లల ఆమెకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని వేచి చూస్తుంటాడు. అతనికి ప్రపంచంలో ఇంకేం పట్టదు. అతని ఏకాగ్రత అంతా దివ్య సంరక్షణే. దివ్య క్యాంటీన్ నుంచి బయటకు వచ్చింది. తను ఐస్ క్రీమ్ తింటూ మరొకటి మణికి ఇచ్చింది. దివ్య నడుస్తోంది. మణి ఆమె వెనుక 2 అడుగుల దూరంలో ముఖం వంచి చేతులు కట్టుకుని నడుస్తున్నాడు. దివ్యకి ప్లెజర్ ఐలాండ్ అంటే బూర కొట్టసాగింది. స్కూల్లో స్నేహితురాళ్ళు ప్రేమపీఠం గురించి ఎన్నెన్నో చెప్పారు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమ పాఠాలు నేర్చుకుంటారని, ప్రేమ వ్యాయామం చేస్తారని, ప్రేమ బంధాలు నడుపుతారని, అవి చూడటానికి 2 కళ్ళు చాలవని, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఏదేదో చేసేస్తుంటారని చెప్పారు. దివ్యకి అవి చూడాలని చాలా కుతూహలంగా ఉంది. దివ్యకి సినిమాలు చూసి, పుస్తకాలు చదివి ప్రేమ అంటే కౌగిలింతలు, కొట్లాటలు, ముద్దులు, మిరపాలు అని కాస్త అర్థమైంది. అవి సాదృశ్యంగా సజీవంగా ఈ ప్లెజర్ ఐలాండ్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయని ఫ్రెండ్స్ కథలుగా చెప్పారు. దివ్యకి అదేం కనిపించడం లేదు. దివ్య పసి మనసు పాటల్లో అంతగా పొగిడే, సినిమాల్లో చెప్పే, పుస్తకాల్లో అంతగా చదివే ఈ శృంగారపూరితమైన ప్రేమని గురించి బాగా తెలుసుకోవాలని చాలా ఆతురతగా ఉంది. ఆ ఆతురత, ఆకర్షణ ఆమెని ఇంట్లో దొంగతనం చేసే వరకు ఉరికొల్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు తిరిగినా, ఎంత వెతికినా మనుషులు మామూలుగా తిరుగుతున్నారే తప్ప దివ్య కోరుకున్న ఊహించిన దృశ్యాలు కనిపించడం లేదు. మిగతా వాటి పట్ల ఆమెకి ఆసక్తి లేదు. ఐస్ క్రీమ్ తింటూ ఆలోచిస్తూ ఎదురుగా నడిచి వచ్చేస్తోంది దివ్య. ఆమెకు ఎదురుగా దూరం నుంచి అరవింద్, భారతి వస్తూ కనిపించారు. మణి పరిగెత్తు దివ్య వెనక్కి తిరిగి అరిచింది. దివ్య భుజం మీద నుంచి చూసింది. అరవింద్ పరిగెత్తుకు వస్తున్నాడు. దివ్య వెనుక మణి పరిగెత్తుతున్నాడు. దివ్య మణి పరిగెత్తి ఎదురుగా పురాతన జంతు ప్రదర్శనాల భవనంలోకి వచ్చేశారు. మణి దివ్య జనంలో కలిసిపోయారు. మణి నువ్వు పొడుగు, అరవింద్కి కనిపిస్తావు, వంగి నడు అంది. మణి నడుము నుంచి గూని వచ్చిన వాడిలో నడవసాగాడు. ఎదురుగా ఒక జంతువు కళేబరం పెట్టిన అద్దాల బీరువాలో దూరం నుంచి అరవింద్ వెతుకుతూ రావటం దివ్యకి కనిపించింది. అరవింద్ తన్ని పట్టుకుంటే ఏమవుతుందో దివ్యకి బాగా తెలుసు. నువ్వు చిన్నపిల్లవి, నా వెంటే ఉండాలి అంటాడు. స్వేచ్ఛ ఉండదు. తను కోరుకున్నవి చూడలేదు. దివ్య, మణి అందరూ ప్రయాణికుల్లా ఆ జంతుశాలని చూడటం లేరు. అరవింద్ ఎక్కడ వస్తాడోనని దివ్య ఏమైందా అనే ఆతురతతో అరవింద్ జనం మధ్యలో వెళుతున్నారు. అందరూ ఒక పెద్ద హాల్లోకి వచ్చారు. అక్కడ ఒక పెద్ద రాకాశవల్లి ఉంది. జనం దాన్ని చూస్తుండగానే అది మృతప్రాయంగా ఉన్నదల్లా కదిలింది. కట్టిన గొలుసులను తెంపుకుంటూ లేచింది. హాల్లో నడవసాగింది. అది నడుస్తుంటే ఆ గొలుసుల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. అందరూ హాహాకారాలు చేశారు. చెల్లాచెదురుగా పారిపోసాగారు. కొంతసేపటికి అది నడక ఆపేసింది. వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోయింది. మణిని మృతజీవి అయిన అది ఒక యంత్రం సాయంతో అలా కదులుతుందని, స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోతుందని మైకులో చెబుతుంటే అందరూ అర్థమై నవ్వుకున్నారు. అరవింద్ తేరుకొని చూసేసరికి దివ్య అక్కడి నుంచి పారిపోయింది. అరవింద్, భారతి ఆ హాల్ నుంచి బయటకు వచ్చేశారు. పురాతన జంతు ప్రదర్శనశాల దాటి కుడివైపు హాల్లోకి వచ్చారు. ఆ హాలు దాటి తలుపు తెరిచేసరికి అందమైన ఒక యువతి ఎదురు వచ్చి అతన్ని విష్ చేసింది. రండి సార్, మీరు ఇప్పుడు స్నానశాలకి వచ్చారు. ఒక్క అరగంటలో మీ అలసటంతా తీరిపోతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక స్నానశాల అంటూ అతని చేయి పట్టుకుంది. అరవింద్ జంకుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. ఇంకో అమ్మాయి భారతి దగ్గరికి వచ్చింది. భారతి భయంగా అరవింద్ వైపు చూసింది. నేను ఇక్కడ స్నానం చెయ్యను అంది భారతి. ఇక్కడ అడుగు పెట్టిన వారు స్నానం చేయకుండా బయటకు వెళ్ళరు. మీరు
అవతల ద్వారం గుండా వెళ్ళాలి. మేము మీ గురించి వీరి స్నానం పూర్తి అయింది అని మెసేజ్ ఇస్తే తప్ప మేము మీ గురించి వీరి స్నానం పూర్తి అయింది అని మెసేజ్ ఇస్తే తప్ప అక్కడ తలుపులు తెరుచుకోవు. వెనక్కి మళ్ళా మీరు వెళ్ళలేరు. ఆ అమ్మాయి సున్నితమైన కంఠంతో పాఠం అప్పచెప్పినట్లు చెప్పింది. నా దగ్గర వేరే డ్రెస్ లేదుగా అంది భారతి. డోంట్ వరీ, మీ స్నానం అయ్యే లోపల మీ డ్రెస్ ఉతికి ఆరిపోయి ఇస్త్రీ చేసి రెడీగా ఉంటుంది. కమాన్, ఒక్క నిమిషం అంటూ భారతి అరవింద్ దగ్గరికి వచ్చింది. నాకు చాలా భయం వేస్తోందండి అంది బేలగా. భయపడకు భారతి, ఈ అమ్మాయిలు నిజమైన మనుషులు కాదు, రోబోట్స్. వారి పెదవులు పలికే మాటలు రికార్డెడ్ టాక్. పరీక్షగా చూడు, వారు మనలాగా కనరెప్పులు వేయరు. భయం ఏం వద్దు. ప్లెజర్ ఐలాండ్ వారు మనల్ని అద్భుతపరుస్తారు తప్ప ఆపదలో తోయరు అన్నాడు. అప్పటికి ఆమె చేయి పట్టుకుని తీసుకుపెడుతోంది. భారతి తన చేయి పట్టుకున్న అమ్మాయినే ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ అమ్మాయి చేయి మీద కాస్త కూడా ముడత లేదు. జుట్టు సిల్క్లా ఉంది. ఎంతో అందంగా ఉంది. భారతి లోపలికి వచ్చింది. ఆ జపనీస్ అమ్మాయి స్క్రీన్ వెనక భారతి చెయ్యి వదిలేసి ఆగిపోయింది. భారతి చుట్టూ చూసింది. అక్కడంతా సుగంధ పరిమళం. పల్లెటూరులో చెరువు లాంటిది చిన్నది ఉంది. అందులో కలువ పూలున్నాయి. భారతి నీళ్ళల్లోకి అడుగుపెట్టి దోసిటిలోకి తీసుకుంది. నీరు, పన్నీరు, గులాబీలు కలిపిన మృదుమధుర సువాసన. అక్కడ టవల్స్ పెద్దవి ఉన్నాయి. మీ డ్రెస్ విప్పి అక్కడ రాడ్ మీద వేయండి, స్క్రీన్ బయట నుంచి వినిపించింది. భారతి ఒక్కొక్కటి విప్పి అక్కడున్న రాడ్ మీద వేసింది. తను పెద్దగా ఉన్న టవల్ అందుకుని చుట్టుకుంది. పెట్టికోట్తో సహా రాడ్ మీద వేయగానే వెనుక ఉన్న గోడలో ఒక అర సడన్గా తెరుచుకుంది. బట్టలు దానిలో గుమ్మరించినట్లు రాడ్ విదిలించేసింది. భారతి చూస్తుండగానే అవి గోడలో అరలోకి వెళ్ళిపోయాయి. భారతి కంగారుగా ఉంది. భయంగా అనిపించింది. ఎదురుగా తటాకంలోకి ఎవరో తోసినట్లుగా వెళ్ళి నీళ్ళలో పడిపోయింది. గోరువెచ్చటి నీళ్ళల్లో ప్రాణం హాయిగా ఉంది. పడినప్పుడు భయం వేసినా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత రాబుద్ధి కావటం లేదు. గోడలో అర మళ్ళా తెరుచుకుంది. భారతి డ్రెస్ నీట్గా ఇస్త్రీ చేసి ప్లెజర్ ఐలాండ్ ధన్యవాదాలతో అని ఉన్న ఒక ప్యాకెట్లో వచ్చేసింది. భారతి త్వరగా డ్రెస్అప్ అయ్యి అక్కడున్న నిలువుటద్దంలో ముఖం చూసుకుంది. నీళ్లలో తడిసిన జుట్టు క్షణంలో పొడిగా ఆరిపోయింది. భారతి ఎగ్జిట్ అని ఉన్న తలుపు ద్వారా బయటకు వచ్చింది. అక్కడ అరవింద్ వేచి చూస్తున్నాడు. అతను భారతిని చూడగానే అమ్మయ్య అనే నిశ్చింత అతని కళ్ళల్లో కదిలింది. మీరు వచ్చి చాలాసేపు అయిందా అంది. పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు వచ్చేసరికి నేను లేకపోతే ఎక్కడ కంగారు పడతారోనని భయపడి త్వరగా వచ్చేసాను అన్నాడు. ఇద్దరికి ప్రయాణం చాలా హాయిగా ఉన్నట్టుగా ఉంది. ఒకరిని ఒకరు గమనించారు. ఇద్దరూ అలసట నుంచి తేరుకున్నారు. ముఖాలు ఫ్రెష్గా అలసట అనేది ఎలా ఉంటుంది అన్నట్టు తేటగా ఉన్నాయి. అరవింద్ నిజంగా ఇది ప్లెజర్ ఐలాండే సుమా. మనిషిని ఎక్కడికక్కడ ఆశ్చర్యపరచటమే కాదు, అలసటని చిటికలో పోగొట్టి శక్తి సామర్థ్యాలు ఇస్తోంది అంది భారతి. అరవింద్ చిరునవ్వుతో చూస్తున్నాడు. భారతి మొదటిసారిగా అతని పేరు పెట్టి చనువుగా సంబోధించింది. అతనికి తెలియని ఆనందంగా ఉంది. ఆదుర్త లేకుండా అక్కడ అడుగడుక్కి అవమానంతో కుంచుకుపోకుండా హాయిగా తను మామూలు మనుషుల్లా ఉన్నాడు. భారతి సహచర్యం అతనికి ఒక కొత్త అనుభూతిగా ఉంది. అది అతని మనసుకి కొత్త ప్రపంచానికి ద్వారాలు బార్లా తెరిచివేస్తోంది. ఆ క్షణంలో అతనికి భారతి చాలా అపురూపంగా అనిపించసాగింది. ఇంత క్రితం స్నానం చేస్తుంటే తన డ్రెస్ గోడలోకి అరల్లోకి వెళ్ళిపోయి మరలా 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఆ డ్రెస్ కవర్లో తన తాళం చెవులు, పర్సుతో పాటు ఇంకో చిన్న పింక్ కవర్ ఒకటి వచ్చింది. ఏమిటా అని చూశాడు. అది అమెరికన్ ఇచ్చిన ఫోటో. భారతి తను ఒకరి మీద ఒకరు ఆనుకొని గాఢ నిద్రలో ఉన్న దృశ్యం. భారతి తన ఒడిలో, తన తల ఆమె వీపు మీద. అరవింద్ ఆ ఫోటోని క్షణంసేపు అలాగే చూస్తుండిపోయాడు. ఆ ఫోటోలో మనిషి తనేనా అనిపిస్తోంది. ఇది అతనికి అపురూపమైన జ్ఞాపకంగా అనిపించింది. జ్ఞానేశ్వరీదేవి, వ్యాఘ్రమూర్తి మీటింగ్ హాల్ అయిన సఫైర్ నుంచి బయటకు వచ్చారు. ప్లెజర్ ఐలాండ్ అధికారులు జ్ఞానేశ్వరీదేవికి ఆమె స్టడీ విషయంలో అన్ని విధాలా సహకరిస్తున్నారు. మీరు ఇలా రావడం మంచిదే అయింది మేడం. మీలాంటి వారి రిపోర్ట్కి చాలా వాల్యూ ఉంది. మీరు ఇవ్వబోయే రిపోర్ట్ మాకు గోల్డ్ మెడల్ లాంటిది వీరు అని సందేహంగా అన్నాడు పిఐ అధికారి.
వీరు వ్యాఘ్రమూర్తి గారు, మా దూరపు బంధువు టూరిస్టుగా వచ్చారు అని చెప్పింది. ఐసీ అంటూ అధికారి ఆయనతో కరచాలనం చేశాడు. ప్లెజర్ ఐలాండ్ వారు జ్ఞానేశ్వరీదేవి ఎవరిని కలవాలనుకుంటుందో ఆ చోటుకి ఆమె సులభంగా వెళ్ళేలా పిఐ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇద్దరూ మీటింగ్ హాల్ నుంచి బయటికి రాగానే వ్యాఘ్రమూర్తి జ్ఞానేశ్వరీదేవితో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలా మీరు నన్ను మీ బంధువుని అని చెప్పటం వల్ల నా పని సగం బరువు తగ్గిపోయింది. మీతో పాటు నేను ఆ బోట్లు అన్నింటిలో తిరగటంతో నా రిపోర్టు రాసుకోవడానికి కూడా నాకు సులభం అవుతుంది అన్నాడు ఆయన ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న హాస్పిటల్ నుంచి విడుదలైన రోగి తన శరీరం ఇంకా ఆపద నుంచి కోలుకున్న ఆ జ్ఞాపక భయం ఇంకా వెన్నాడుతుంటే మెల్లగా నడుస్తున్నట్లుగా నటిస్తున్నాడు. మాట కూడా ఇంకా మెల్లగా మాట్లాడుతున్నాడు. డాక్టర్స్ డైట్ మామూలుగా తీసుకోవచ్చు అన్న చూసి పథ్యంగా తేలిగ్గా అరిగేవే తింటున్నాడు. ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారితో జ్ఞానేశ్వరీదేవి ఆ మీటింగ్ జరిపిన తీరు, ఆ క్రమశిక్షణ, ఆ మర్యాద, మళ్ళా నిర్మోహమాటమైన ఎంక్వైరీ, ఈ పద్ధతి ఆయనకి చాలా నచ్చింది. ఆమెకి ఒక ప్రక్క కుర్చీలో కూర్చుని మౌనంగా ఆమె అడిగిన ప్రశ్నల తీరు, వారి జవాబులు వింటున్నాడు. ఒక ప్రజాదురంధుడైన మగవాడు కండక్ట్ చేసిన మీటింగ్లా ఉంది. ఎస్ మేడం, నో మేడం అంటూ వారు వినయ విధేయతలతో జవాబిస్తున్నారు. ఎదుట వారి నుంచి మర్యాదని మన్నన్ని కమాండ్ చేసే అతి కొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరిని అర్థమైంది. ఇద్దరూ వచ్చి రెస్టారెంట్లో కూర్చున్నారు. ప్రేమపీఠం ముందు కృత్రిమంగా ఏర్పరిచిన సరస్సులో ఆ రెస్టారెంట్ తేలుతోంది. అది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన సృష్టి. జ్ఞానేశ్వరీదేవి రెస్టారెంట్లోకి వచ్చి కూర్చోగానే మోహన్ ఆమె వెంటే వచ్చి ఆమె చేతిలో ఫైల్స్ తీసుకున్నాడు. మోహన్, బ్రీఫ్గా రిపోర్ట్ నోట్ చేశాను, దాన్ని టైప్ చేసి ఉంచు, తర్వాత వివరంగా తయారు చేద్దాము అంది. ఓకే మేడం అన్నాడు. వ్యాఘ్రమూర్తి సునిశ్చితమైన దృష్టికి మోహన్ ఫైల్ తీసుకునేటప్పుడు ఆమె దగ్గరగా వంగటం, అది బాగా చనువున్న అలవాటైన అసంకల్పిత చర్యగా అర్థమైంది. ఆయన క్రీగంటన మోహన్ని అతని మెడలో ఊగుతున్న టైని చూశాడు. అతనిలో మదించిన యవ్వనం పెట్టుపెట్టలాడుతుంది. క్షణంసేపు వ్యాఘ్రమూర్తికి మనసంతా ఈర్ష్యాసూయలతో నిండినట్లయింది. కానీ అంతలోనే డాక్టర్ గారి మాటలు, హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. ఆ ఈర్ష్యాసూయలు మెల్లగా కెరటం తీసేశాయి. మోహన్ బేరర్ని పిలిచి మెనూ చూపి మేడం అంటూ ఏదో హడావిడి చేస్తున్నాడు. అదంతా ఒక ప్రదర్శన. ఆమె జ్ఞానవంతురాలు. ఆమె తన మెనూ కార్డు చూసుకొని చెప్పలేదా? టూరిస్టులు వచ్చి కూర్చోగానే బేరర్ అతనే వచ్చేస్తాడు. మోహన్ చిటిక వేసి పిలవాల్సిన అవసరమే లేదు. వ్యాఘ్రమూర్తి మోహన్ని తీక్ష్ణమైన చూపులతో క్రీగంటను నిశ్చితంగా చూడటం జ్ఞానేశ్వరీదేవి వెంటనే పసిగట్టేసింది. ఆవిడ వెంటనే మోహన్తో, మోహన్, 1 గంట నువ్వు ఎటైనా తిరిగిరా అంది. ఓకే మేడం, మోహన్ అనేసి వెళ్ళిపోయాడు. ఆవిడ చూపులు మోహన్ వెన్నంటి కొద్ది దూరం వెళ్ళి మళ్ళా టేబుల్ లంచ్ దగ్గరికి తిరిగి వచ్చాయి. అతను మామూలు పిఏ కాదు, వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఈజ్ దేర్. వ్యాఘ్రమూర్తికి అర్థమైపోయింది. ఆమె బేరర్కి చెబుతుంటే ఆయన క్రీగంట గమనించాడు. ఆమె చేతి డైమండ్ రింగ్ కొన్ని వేలు చేస్తుంది. మెడలో సన్నటి గొలుసుకి డైమండ్ పథకం, చెవులకి డైమండ్ దిద్దులు, లేత గోధుమ రంగు మైసూర్ సిల్క్ చీరకి జరీ బార్డర్. ఆమె వస్త్రధారణలో ఆ సింప్లిసిటీలో దాగిన ఒక ఆకర్షణ తొంగి చూస్తున్నట్టుగా ఉంది. ఆమె మాటలు సున్నితంగా ఉన్నాయి, కానీ వాటిని పలికే పద్ధతి చాకు మొనలా షార్ప్గా ఉన్నాయి. ఇద్దరు బేరర్ తెచ్చిన వేడివేడి సూప్ తాగుతున్నారు. ఈ ప్లెజర్ ఐలాండ్లో భోజనానికి ముందుగా ఇచ్చే ఈ సూప్ చాలా ప్రసిద్ధి చెందింది. అది తాగితే ఎలాంటి భోజనమైనా తేలిగ్గా అరిగిపోయి మనిషికి శరీరం తేలిగ్గా ఉంటుంది. ఇండియాలో దొరికే 2 మూలికలు, జపాన్లో దొరికే ఒక రకమైన గడ్డి కలిపి తయారు చేస్తారు. అక్కడ ప్రయాణికులకి సర్వ్ చేసే ప్రతి పదార్థం దేనితో తయారైందో వివరాలుంటాయి. మోహన్ 5-6 వరుసలు అవతలగా కూర్చున్నాడు. అతను బేరర్ని పిలిచి తన లంచ్ ఆర్డర్ ఇస్తున్నాడు. సూప్ తింటున్న వ్యాఘ్రమూర్తి ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు. నోటి దగ్గరికి వెళ్ళి ఆ వెండి స్పూన్తో వేడి సూప్ తీస్తున్న చెయ్యి హఠాత్తుగా ఆగిపోయింది.
దూరం నుంచి అమృత వస్తుంది. ఆమె డ్రెస్ ఈరోజు పక్కా మోడల్గా ఉంది. ఆమె వస్తుంటే ప్రయాణికులు ఆమెని, ఆమె వస్త్రధారణని తల త్రిప్పి చూస్తున్నారు. వ్యాఘ్రమూర్తి ఎందుకలా ఆదుర్దా పడుతున్నాడా అని జ్ఞానేశ్వరీదేవి తల తిప్పి చూసింది. అప్పటికి అమృత అతి వయ్యారంగా నడుస్తూ వారి దగ్గరికి వచ్చింది. వ్యాఘ్రమూర్తిని చూస్తూ హలో అంది. హలో అమృత, హౌ ఆర్ యూ అన్నాడు ఆయన. ఫైన్ అంది. ఈమె జ్ఞానేశ్వరీదేవి, మా దూరపు బంధువు అంటూ పరిచయం చేశాడు. హలో అంది అమృత. ఈమె మా మోడల్, కాస్త బంధురికం కూడా ఉందిలేండి. వ్యాఘ్రమూర్తికి ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఒకరిని ఇష్టంగా చూపులతో కొలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించసాగింది. ఆయన వెంటనే అనేశాడు, అమృత, ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళా కనిపించాలని అనుకున్నాను, కానీ సుస్థి వల్ల కలవలేకపోయాను. నీ ప్రయాణం నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా. ఫైన్ సార్ అంది. మామూలుగా అయితే అమృత వెంటనే ఆయన భావాల ఆదేశం గమనించి వెళ్ళిపోయేది. కానీ ఈరోజు వెళ్ళాలని అనిపించటం లేదు. తన రాక ఆయనకి ఇబ్బందిగా ఉందని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువసేపు ఆయనని ఆ ఇబ్బందిలో ఉంచాలని నిశ్చయించుకుంది. జ్ఞానేశ్వరీదేవి ఆమె వస్త్రధారణని నిరసనగా ఎగాదిగా చూస్తోంది. అమృత, నేను మళ్ళా కలుస్తాను. ఐఆమ్ ఫీలింగ్ లోన్లీ. చాలా బోర్గా ఉంది సార్. అమృత మనసులో కసిని మర్యాద రంగరించి మెత్తగా చెప్పింది. ఒక్కోసారి అందరికీ అనిపిస్తుంది, నేను ఇంకా బాగా కోలుకోలేదు, కాస్త ఓపిక రాగానే నేనే ఫోన్ చేస్తాను ఆయన అనేశాడు. ఆ మాటలు ఆమెని వదిలించుకోవటానికి అన్నట్లే ఉన్నాయి. ఆయన అలా నిర్మోహమాటంగా చెప్పేయటం జ్ఞానేశ్వరీదేవికి సంతోషంగా అనిపించింది. ఆయన వైపు ప్రశంసా దృక్కులతో చూసింది. ఆ చూపులు అతనికి అందమైన పూలగుత్తి అందించినట్లుగా ఆనందం కలిగింది. ఓకే, అమృత ఆ ఇద్దరిని మార్చి చూసింది. బాయ్ మేడం, వీరికి అసలే ఒంట్లో బాగాలేదు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అనేసి వెళ్ళిపోయింది. అమృత వేగంగా అన్న ఆ మాటలు వ్యంగ్యంగా అన్నవు నిజంగా అన్నవు జ్ఞానేశ్వరీదేవికి అర్థం కాలేదు. వయ్యారంగా వెళుతున్న అమృతని ఇద్దరు చూస్తున్నారు. దూరంగా ఒక టేబుల్ దగ్గర మోహన్ మెనూ కార్డ్ చూసి వేరేకేదో చెబుతున్నాడు. అమృత వెళ్ళి అతని పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. ఇటు పక్క అటు వెనక సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ అమృత అక్కడెక్కడా కూర్చోలేదు. మోహన్ పక్కనే కూర్చుంది. వ్యాఘ్రమూర్తి ఇటే చూస్తుండటం చూసి చేయి ఎత్తి మనోహరమైన ట్రైన్డ్ మోడల్ చిరునవ్వు నవ్వి చేతివేళ్లు ఆడించింది. మోహన్ని పలకరించింది. అతను ఏదో చెబుతున్నాడు. వ్యాఘ్రమూర్తి ముఖంలో రంగులు మారాయి. జ్ఞానేశ్వరీదేవి స్థితి కూడా అలాగే ఉంది. కోరుకున్న ఆహారం తన పంజా నుండి తప్పించుకుని దూరంగా పారిపోయినప్పుడు వృద్ధసింహం చూసే ఆగ్రహపూరిత నిస్సహాయ చూపులవి. ఇద్దరు భోజనం చేస్తున్నా మధ్య మధ్యలో తలెత్తి ఇద్దరు అమృత మోహన్లనే చూస్తున్నారు. ఆ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఎదురుగా వారి జీవితాలని చేతబుచ్చుకున్న యజమానులు లాంటి వ్యక్తులున్నా వారికి ఆ భయమే లేనట్టున్నారు. సుమన్, ప్రజ్ఞ ఒక పెద్ద భవనంలోకి వచ్చారు. దానిలో అప్పటికి టూరిస్టులు చాలామంది ఉన్నారు. ఆ భవనంలో రకరకాల పెద్ద హాలులు ఉన్నాయి. అన్నీ అద్దాల గోడలతో అమర్చి ఉన్నాయి. మనిషి వాటి వెంట నడుచుకుంటూ వెళితే ఒక చోట గాడిద ముఖంలా, ఇంకో చోట కోతిలా, మరో చోట మంత్రగాడులా కనిపిస్తారు. తమ ముఖాలు చూసుకున్నవారు ఓని అరుస్తుంటే అద్దం దగ్గర బటన్ రూపంలో అమర్చిన చిన్న మైక్ వారి ఓ అని గ్రహించి వైబ్రేషన్స్లో దెయ్యాల కేకలుగా హాలంతా ధ్వని పరిగెత్తేలా చేస్తుంది. చాలామంది అలా అనటంలో ఆ హాలంతా దెయ్యాల కేకలతో ప్రతిధ్వనించిపోతున్నట్టుగా ఉంది. ఎదురుగా అద్దాల నిండా రకరకాల జంతువుల ప్రతిబింబాలు, పైనుంచి భూతప్రేత పిశాచాల అరుపులు, కేకలు అడుగు పెట్టగానే శబ్దం అందరికీ హడలెత్తించిన విషయం అర్థమవటంతో అందరూ నవ్వేస్తున్నారు. సుమన్, ప్రజ్ఞ తమ ముఖాలు చూసుకున్నారు. వివరంగా ప్రతిబింబం ప్రత్యక్షమవగానే అరవటం చేశారు. కొంత దూరం వెళ్ళేసరికి సుమన్ ఇక భరించలేనట్లుగా ప్రజ్ఞ చేయి అందుకుని బయటకు లాక్కొచ్చాడు. ఇద్దరు అక్కడ సోఫాలో కూలబడ్డారు. మనుషుల్లో అందవికారం భరించలేను నేను అన్నాడు సుమన్. నేను కూడా అంది ప్రజ్ఞ. సుమన్ ఉన్నట్టుండి లేచి పరిగెత్తాడు. ఒక యువతి వెళుతుంటే భారతి అని పిలిచాడు. ఆ యువతి వెనక్కి తిరిగి చూసింది. ఆమె భారతి కాదు. అపరిచితురాలైన ఆమెను చూడగానే ఓ ఐఎమ్ సారీ అని క్షమాపణ చెప్పేసి మళ్ళా ప్రజ్ఞ కూర్చున్న చోటుకి పరిగెత్తుకు వచ్చి కొల్లబడ్డాడు. భారతి ఏమైందో అన్నాడు. మా బావతో తిరుగుతూ ఉంటుందిలే అంది నిర్లక్ష్యంగా.
సుమన్, మన ఇద్దరం కలిసి ఆనందంగా గడుపుతున్నాం. నేను ఒకసారి కూడా మా బావని తలుచుకోలేదు. నువ్వు మాటిమాటికి భారతిని వదిలి వచ్చాను అంటూ గుర్తు చేసుకుంటున్నావు అంది కినుకుగా. అది నీ ప్రాబ్లం. నీకు మీ బావంటే అంత ఇష్టం లేకపోవచ్చు. అతనంటే నీ మనసులో గౌరవం లేదేమో. అబద్ధం. మా బావంటే నాకు గౌరవం కూడా ఉంది. కాలితో నేల మీద తన్నుతూ అంది. మరి నాతో ఎలా వచ్చావు నువ్వు? ప్రజ్ఞ కూర్చున్నదల్లా లేచింది. ఆహా, ఏం ప్రశ్న! ఎంత బాగా అడుగుతున్నావు. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు భారతిని వదిలి నాతో ఎలా వచ్చావు? చేయి తిప్పుతూ అడిగింది. షటప్, సిడౌన్ అన్నాడు అతను. ఆజ్ఞాపిస్తే తల వంచడానికి నేను నీ నౌకరును కాను అంది ప్రజ్ఞ. నేను వెళ్ళిపోతున్నాను అంది విశ్వస వెళ్ళిపోతూ. సుమన్ సోఫాలో అనుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. అతనికి ఒళ్ళు మండిపోతోంది. ప్రజ్ఞతో చాలా వరకు సంతోషంగా, అల్లరితో కూడిన ఆనందం బాగానే ఉంది. కానీ తను ఇంత పేరున్న సింగర్ ప్రజ్ఞ పరిచయమైన మొదటి రోజు నేను మీ అభిమాని అంటూ అతనికి ఈ సృష్టిలో తను ఒకటే మనిషి అన్నంత అహం పెంచేలా మాట్లాడేసింది. తర్వాత ఆ మాటలే పోయినాయి. అసలు సుమన్ ఈ ప్లెజర్ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఇంకో సత్యం కనుక్కున్నాడు. ఇక్కడ అతని కంటే వేరెట్లు పేరు ప్రఖ్యాతులు గల వివిధ కళాకారులు ఎంతోమంది అతి సామాన్య మనుషుల్లా తిరిగేస్తున్నారు. జనం ఎవరికి వారిని పట్టించుకునే తీరుబడి ఆసక్తి లేవు. అంతకంటే అద్భుతమైన విషయాలు ఎన్నో వారికి ఆకర్షణీయంగా ఇక్కడ ఉన్నాయి. అతనికి ఉండి భారతి గుర్తుకొస్తుంది. భారతి నెమ్మదితనం అతనికి ఇష్టమే. భారతి సమక్షంలో అతను చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ప్రజ్ఞలో చలాకితనం కూడా ఆకర్షణీయంగా ఉంది. తను ఒక చిన్న పిల్లవాడిలా ప్రజ్ఞతో గంతులేస్తాడు, పోట్లాడుతున్నాడు, రాజీ పడుతున్నాడు. ప్రజ్ఞ నాటి కోటీశ్వరాల్లో అయిన అమ్మాయి తన పాటలు అంటే పడి చావటం అతనికి చాలా ఆనందంగా ఉంది. అతని మనసు కాసేపు అటు భారతి వైపు, కాసేపు ఇటు ప్రజ్ఞ వైపు డోలాయమానంగా ఉంది. అతని మనసులో భారతి పట్ల అన్యాయం చేశానా అనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఒక విధంగా భారతిని తొందరపెట్టి తనే ఈ ఎంగేజ్మెంట్లోకి దింపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆనందంగా తిరగాలనుకున్నారు. ప్రజ్ఞ మొదటి చూపులోనే తనకి ఎరెక్కించేసింది. తనకి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ నవ్వులతో కేరింతలతో ఉండాలనిపిస్తుంది. తను అసలు సీరియస్గా ఉండలేడు. సీరియస్గా విషాద గీతాలు, విరహ గీతాలు పాడగలగటం వరకే అవి పరిమితం. నిజ జీవితంలో విచారంగా కానీ విషాదంగా కానీ క్షణం కూడా భరించలేడు. తను బాధలు చూడలేడు. తన ఆర్కెస్ట్రాలో విలాస్ అనే అతను జ్వరం వచ్చి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే అందరూ వెళ్ళారు. తను మాత్రం వెళ్ళలేదు. మృత్యు అంటే ఎందుకో తనకి చాలా భయం. భారతి పట్ల సుమన్ మనసు అన్యాయం చేశానని వ్యధ చెందుతోంది. నేను చాలా స్వార్థపరుడిని, వెధవని అని తిట్టుకోసాగాడు. నేను చాలా బలహీన మనస్కుడిని. ప్రజ్ఞ లాంటి చురుకైన అమ్మాయి కవ్విస్తూ కనిపించేసరికి పాదరసంలా భారతి పట్ల నా ప్రేమని చేసుకున్న మూర్ఖుడిని. నాకు స్థిర నిశ్చయాలు లేవని ఈ ప్రయాణంలో అర్థమైంది. భారతి ఏమనుకుంటుంది అని కాదు ప్రశ్న. భారతి పట్ల నేను ఎందుకు ఇలా చేశాను, అసలు నేనేమిటి, నా మనసు ఏమిటి అనిపించసాగింది. ఈ ప్లెజర్ ఐలాండ్లో భారతి ఏదో ప్రమాదానికి గురైపోతుందని కాదు, ఆ భయం ఏమీ లేదు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా 15 రోజుల పాటు టైం తెలియకుండా గడపగలరు. ఈ ఐలాండ్ సిస్టమ్ అంత పకడ్బందీగా ఉంది. ఇక్కడ దొంగతనాలు ఉండవు, అత్యాచారాలు అసలే జరగవు. సుమన్ జనాన్ని చూస్తున్నాడు. తనే కాదు, అందరూ వయసులో ఉన్నవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు కూడా ఏదో లోకంలో పడి నడిచి వెళుతున్నట్టుగా తిరిగేస్తున్నారు. జంటలుగా వెళుతున్నారు, గుంపులుగా నడుస్తున్నారు. ఒక్కొక్కరు వెళుతున్నవారు ఉన్నారు. జంటగా ఉన్న, గుంపులో ఉన్న, ఒక్కరు ఉన్న ఎవరి ఆనందం వారిదిలా ఉంది. ఇక్కడ అన్ని దేశాల, అన్ని మతాల, అన్ని మనస్తత్వాల, అన్ని ఆనందాల విషయాలని ఔపోసన పట్టినట్లుగా ఉంది. మనిషి మేధస్సు రూపకల్పన చేయలేనిది అంటూ ఏదీ లేదు అని రుజువు చేస్తున్నట్లుగా ఉంది. అటు గతంలో నుంచి కొన్ని విషయాలు తీసుకుని ఆ కాలాన్ని కళ్ళ ముందుకు తెచ్చారు. మనిషి అనాగరిక వనవాసం నుంచి నాగరిక జనవాసంలోకి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాడో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అటు కేవలం గతంలోనే కాదు, ఇటు వర్తమానంలో విషయాలు ముందు రానున్న వాటిని ఊహించి ఊహాకల్పన చేశారు. సుమన్ మనస్సుని సంగీత సౌధం అయస్కాంతంలో ఆకర్షించింది. అక్కడ అన్ని దేశాల వాయిద్యాలు ఉన్నాయి. గోడలకి ఆయా దేశాల్లో అత్యంత ఉద్దండులు అయిన సంగీతకారులు ఫోటోలు క్లుప్తంగా చెబుతున్న చరిత్రతో ఉన్నాయి. సుమన్కి ఇంకా చాలాసేపు అక్కడే ఉండాలని ఎంతగానో అనిపించింది.
కానీ ప్రజ్ఞ, వెళదాం, ఇక్కడే ఉంటే ఎలా, చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది అంటూ చెయ్యి పట్టి లాక్కు వచ్చింది. తను ఈ ఐలాండ్ నుంచి తిరిగి వెళ్ళిపోయే లోపల కనీసం 2 రోజులైనా ఆ మ్యూజికల్ ఐలాండ్ సంగీత సౌధంలో గడపాలి. భారతిని తీసుకుని రావాలి. అక్కడ డోర్ తెరుచుకుని అడుగు పెడితే మనసుని సమ్మోహనపరిచే సంగీతం మందస్థాయిలో వినిపిస్తుంది. సుమన్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ప్లెజర్ ఐలాండ్ వారు ఇన్ని విషయాలు ఎలా రూపకల్పన చేయగలిగారు? వారి మేధా సంపత్తికి నిజంగా జోహార్లు. ఈ ప్లెజర్ ఐలాండ్లో అడుగుపెట్టిన మనిషి తన మనసుని ఇక్కడ పారేసుకు వెళ్ళటం చాలా సహజం. అతని ఆత్మ మనసుని పొందటానికి మళ్ళీ ప్లెజర్ ఐలాండ్ రావడానికి తహతహలాడుతుంది. భారతిని చూసి వెంటనే క్షమాపణ చెప్పేయాలి. ఇది నా బలహీనత భారతి, నువ్వు నన్ను అర్థం చేసుకో అని అర్థించాలి. భారతి తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఆ ఔన్నత్యం ఆమెలో ఉంది. సుమన్కి అది చాలా ధైర్యం కలిగజేస్తుంది. భారతిని బాధపెట్టాడు తను. దానికి ప్రతిరూపంగా ఇంకేదైనా ఆనందం ఇవ్వాలి. అప్పుడు ఆ బాధకి స్వాంతన దొరుకుతుంది. చిచి, నేను మరీ ఇలా చేశానేమిటి? భారతిని కూడా తీసుకురావాల్సింది నా వెంట సుమన్ అనుకుంటున్నాడు. ఏయ్, వినిపించింది. తలదించుకుని ఆలోచిస్తున్న అతను తలెత్తి చూశాడు. ఎదురుగా ప్రజ్ఞ నిలబడి ఉంది. నువ్వు నా ఫ్రెండ్వి కాదా? చూపుడు వేలు చూపిస్తూ అడిగింది. సుమన్ ముఖం తిప్పుకున్నాడు. ఫ్రెండ్స్ మధ్య చిన్న దెబ్బలాట వస్తే ఒకరినొకరు వదిలేసుకుంటారా? అతను ఇంకా ముఖం తిప్పుకున్నాడు. ప్రజ్ఞ అతని గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంది. చెప్పు అంది. నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోయావు అన్నాడు అతను కోపంగా. నేను చేసింది తప్పే, అందుకేగా అది తెలుసుకుని తిరిగి వచ్చేసాను. మన ఇద్దరం జీవితాంతం ఫ్రెండ్స్గా ఉందామని వాగ్దానం చేసుకున్నాం. అక్కడ దూరంగా కనిపిస్తున్న సంగీత సౌధం చూపిస్తూ అంది. అతని పక్కన కూర్చుంది. నేను ఎదురుగా ఉంటే నువ్వు ఆ భారతిని తలుచుకుంటావేం? మరి నాకు ఒళ్ళు మండింది. నువ్వు మీ బావని తలుచుకున్నావుగా అడిగాడు సుమన్. మా బావ వేరు, మా బావ మంచివాడు అంది ప్రజ్ఞ. సుమన్ విసుగ్గా తల తిప్పుకున్నాడు. ప్రజ్ఞకి అరవింద్ అంటే ఆ క్షణంలో చాలా ఇష్టం వచ్చేసింది. మా బావ ఎంత మంచివాడో తెలుసా? నేనేమన్నా అస్సలు ఏమీ అనడు. నేనంటే అంత ఇష్టం అంది. ఇష్టమా? సుమన్ కంపరంగా చూశాడు. నిజంగా ఇష్టం ఉంటే నీ ప్రవర్తన సరిగా లేదని చెప్పి ఉండేవాడు. నిన్ను కరెక్ట్ చేసి ఉండేవాడు. మీ బావ మూలంగానే నువ్వు ఇలా అయ్యావు. మీ బావది పిరికితనం. నేను నిన్నేమైనా అంటే మీ నాన్నతో తరగాదా వస్తుందని భయం. అది అతని స్వార్థం, నీ మీద ఇష్టం కాదు. సుమన్ ఆగు అర్చింది ప్రజ్ఞ. ఓకే, నువ్వు నీ బావ గో టు హెల్. సుమన్ లేచాడు. సుమన్, ఐ విల్ కిల్ యూ. ప్రజ్ఞ అతని వైపు ఎక్కటానికి చేయి చాచింది. సుమన్ గట్టిగా పట్టుకుని చెయ్యి కదలనేలేదు. చూడు, నువ్వు నేను కలిసి ఉండాలంటే నువ్వు మీ బావ పేరు ఎత్తవద్దు. అందుకు ఇష్టమైతే నాతో రా అని ప్రజ్ఞ చెయ్యి వదిలేసి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోసాగాడు. ప్రజ్ఞ అతని వెంట పరిగెత్తింది. షర్టు పట్టుకుంది. సుమన్, సరే కానీ నువ్వు కూడా నాకు ఒక వాగ్దానం చెయ్యి. ఏమిటది అడిగాడు. నువ్వు భారతి పేరు నా ముందు ఎత్తద్దు. అతను ప్రజ్ఞనే చూస్తున్నాడు. ప్రజ్ఞ చేయి చాచింది. ఓకే, అతను చేయి వేశాడు. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం. అతని నడుము చుట్టూ చేయి వేసి నడుస్తూ అంది. ప్రజ్ఞ నవ్వులో ఒక ఆకర్షణ ఉంది. ఆమె చూపులు చిలిపిగా సుమన్ మనసుని బంధించే వలగా ఉంటాయి. సుమన్ ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఓకే, నాకు కావాల్సింది నాకు ఇస్తే నీకు కావాల్సింది నీకు ఇస్తాను అన్నాడు చిరునవ్వుతో. ఇంత చిన్న వయసులో మీకు సక్సెస్ ప్లస్ సంపాదన, ఎంత అదృష్టం. మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష్య కలుగుతుంది నాకు అన్నాడు మోహన్. నన్ను చూసా ఈర్ష్య అంది అమృత. అవును మా మగవాళ్ళం ఏ డబ్బు కోసమైతే నక్క జిత్తులు వేస్తామో మీకు అది సులభమైంది. భగవంతుడు మీకు మీ శరీర లావణ్యాన్ని ఒక వరంగా ప్రసాదించి ఆశీర్వదించాడు. మోహన్, అమృత ఇద్దరు మొహంజదారు హరప్ప శిథిలాల మధ్య నడుస్తున్నారు. అక్కడ ఆ గత వైభవ చరిత్ర క్షుణ్యంగా వ్రాసి ఉంది. కానీ వారిద్దరూ దాన్ని గమనించలేదు. నడుస్తున్న అమృత కాలికి ఎద గుచ్చుకుంటే ఆగింది. పాదం అంచుకి రాయి ముక్క గుచ్చుకుని రక్తం చిందింది. మోహన్ చప్పున జేబురుమాలు తీసి పాదం అంచు పట్టుకున్నాడు. ఇలా కాసేపు కూర్చోండి అన్నాడు. అమృత అక్కడ విరిగిన మెట్టు మీద కూర్చుంది. ఎదురుగా లోయలు, శిథిలాలు, చెదిరిపోయిన కాలపురుషుడి పాద ముద్రికలుగా ఉన్నాయవి. మోహన్ గారు, ఒక మాట అడగనా అంది. అడగండి అన్నాడు. శరీరం చూసి ఒకరిని ఆనందపరచడం అనేది ఎంత హీనమైన స్థితో మీకు తెలుసా? నేను ఒప్పుకోను. ఈ సృష్టిలో అందమైన ప్రతిదీ ఆనందకరమైనదే కావచ్చు. కానీ మనకి చాలా ప్రియమైన దాన్ని ఇంకొకరి కళ్ళ పడకూడదని అనుకుంటామా లేదా?
అది తప్పు ఆలోచనే. మనకిష్టమైనవి మనం ఎక్కువ ప్రదర్శన చేస్తాము. ఆడవాళ్ళు నగలు ప్రదర్శిస్తే మగవాళ్ళు హోదాలు వీరత్వం ప్రదర్శిస్తారు. అందులో తప్పేం లేదు. అది మానవ నైజం. అమృత అతనికి నచ్చ చెప్పలేనట్టు తల శాంతిగా అటు ఇటు తిప్పింది. మీరు నా పాయింట్ అర్థం చేసుకోలేదండి. బాగా అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని వ్యాఘ్రమూర్తి గారు ఒక పావులా ఉపయోగించుకున్నారని మీకు ఆగ్రహం. మీలో టాలెంట్ లేనప్పుడు ఆయన ఏం చేయగలిగేవాడు? మీరు ఎంత త్వరగా ఎంత బాగా ఆ మోడలింగ్ విధానాలు నేర్చుకున్నారు. అది మీలో స్వతహాగా ఉన్న ప్రతిభ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి, అమృత సీరియస్గా అడిగింది. మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. మీరు ధైర్యం తెచ్చుకునే వరకు మీ అవిటితనం బాధపోదు. అంటే వ్యాఘ్రమూర్తి గారికి ఉపయోగపడే దశ నుండి మీరు పెట్టబడి ఆయనని మీరు ఉపయోగించుకునే దశకి ఎదగాలి. అమృత ఈ మాటలకి అర్థం లేని మాట అన్నట్టు మళ్ళా తల తిప్పింది. నా సంగతి మీకు తెలియదు. నేను పడిన నరకం ఏమిటో మీకు అర్థం కాదు. పళ్ళ బిగువన తగ్గు స్వరంతో అంది. తెలుసు అమృత, మీ బాధ నాకంటే ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఎక్కువ అర్థం కాదేమో. వయసులో స్వేచ్ఛగా అడవిలో లేడిలా పరిగెత్తాల్సిన మనం ఒక ఖైదులో ఇరుక్కున్నాం. అమృత అతని వైపు కళ్ళు విప్పార్చి చూస్తోంది. ఆడపిల్లని కాబట్టి నిస్సహాయురాలని అని మీరు అనుకొని రాజీ పడుతున్నారు. మీ నిస్సహాయత్వంలో మీకు ఓదార్పు ఉంది. మిమ్మల్ని పుట్టించిన భగవంతుడిని ద్వేషించటంలో మీరు ఆగ్రహం తీర్చుకోగలరు. కానీ ఇదే స్థితి ఒక మగపిల్లవాడికి ఉంటే, మగపిల్లవాడిగా అతనికేం కర్మ? మొహాన తన్ని వెళ్ళిపోగలడు. మగ మహారాజు నేను ఎప్పుడూ మగపిల్లాడిగా ఎందుకు పుట్టలేదా అనుకుంటాను. మీరు అమాయకులు. పరిస్థితిని బట్టి వ్యక్తి తప్ప ఆడ మగ భేదం లేదు. మీలా బాధపడే మగపిల్లలు ఉన్నారు. నేను నమ్మను. అంత కర్మ వాళ్ళకేముంటుంది? మోహన్ నిట్టూర్చాడు. కర్మే మరి. తండ్రి చచ్చిపోవటం, తల్లి రోగిష్టిది కావటం, పెళ్ళికి ఎదిగిన ఇద్దరు చెల్లెళ్ళు, చదువుకి వచ్చిన తమ్ముడు, రోగిష్టి తల్లి, అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముడు, అన్న విపరీతమైన ప్రేమ. ఆ స్థితిలో ఆ మనిషి ఏం చేస్తాడు? ముందు తన పరిస్థితి, తన కుటుంబ సుఖం, తర్వాత తన క్షేమం, ఆనందం. అమృత చెంపక చేయానించి తదేకంగా అతన్ని చూస్తోంది. తెలిసి తెలియని వయసు, కాళ్ళు మెడలు, జీవితం అంటే అవే అని భ్రమ. అవతల వ్యక్తి తనంతటా తను వచ్చి కుటుంబాన్ని ఆదుకుంటుంటే, ఇంట్లో వారికి కావలసినవన్నీ ఇచ్చి డబ్బు అడగకుండా ఖర్చు పెట్టి ఆదుకుంటుంటే ఆ వ్యక్తి స్త్రీ అయినప్పుడు ఒక దేవతగా అనిపించడం సహజం. అవును, అది నిజమే. ఆమెకి జీవితంలో ఏది ఇచ్చినా రుణం తీరదు. అసలు అలాంటి వ్యక్తి ఒకరి జీవితంలోకి రావటమే మరో అదృష్టం. మోహన్ పెదవుల మీద చేతు చిరునవ్వు కలిగింది. నేను అలాగే అనుకున్నాను. కృతజ్ఞతతో బందీ అయిపోయాను. అభిమానంతో ఆమెకు ఒక రత్నసింహాసనం చేశాను. కానీ నటించింది అమృత. ఆ వ్యక్తి దేవత కాదని, ఒక స్వార్థపరాలని, అవన్నీ ఇవ్వటం నా మీద, నా కుటుంబం పట్ల జాలితో కాదని, నా వారి నుంచి నన్ను విడదీసి పూర్తిగా తన జీవితంతో కట్టిపడేయటానికి అని క్రమంగా తెలిసి వచ్చింది. అది ఆవిడ దయ కాదని, నేర్పుగా విసిరిన ఒక పగ్గమని అర్థమైంది. అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చుగా. నా కాళ్ళు చేతులు కట్టేసినట్లు అయింది. ఆమెను వదిలేసి వెళ్ళటానికి నేను ఆమె ఖర్చు పెట్టిన మూల్యమంతా తిరిగి ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకురాను? ఆవిడ నీడలో నుంచి బయటపడి మళ్ళా నా కాళ్ళ మీద నేను నిలబెట్టడం అనేది ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. నేను ఏమాత్రం ఎదురు తిరిగినా నేను లోకం దృష్టిలో ఒక పెద్ద విశ్వాసఘాతకుడిలా ఉంటాను. నా చెల్లెళ్ళ పెళ్ళి, నా తమ్ముడి చదువు, ఇవి ఆవిడ గారి ఆశీస్సులతో సులభంగా అయినాయి. నేను నా జీవితం వెనక్కి తీసుకువెళ్ళగలను. కానీ వాళ్ళందరి జీవితాలు తీసుకువెళ్ళగలనా? నేను పరువు లేకుండా మొండిగా బ్రతకగలను. కానీ మా తమ్ముడు చెల్లెళ్ళు బ్రతకగలరా? మోహన్, ఎవరి గురించి చెబుతున్నారు? జ్ఞానేశ్వరీదేవి గురించేనా? అమృత అడగలేక అడిగింది. అతను అవునన్నట్టు తల ఊపాడు. మిమ్మల్ని చూసి నేను చాలా ఈర్ష్యపడ్డాను. నేను ఆ విధంగా మగపిల్లవాడిలా స్వేచ్ఛగా ఎందుకు పుట్టలేదు అనుకున్నాను. చాలా అమాయకమైన ఆలోచన. ఇబ్బందులకి ఆడ మగ భేదం ఉండదు. ఉరితాడికి స్త్రీ పురుష పక్షపాతం లేదు అమృత. మీరు ఆమెను వదిలేసి వెళ్ళిపోలేరా? వెళ్ళగలను. కానీ ఆ వెళ్ళటం వలన చల్లగా బ్రతుకుతున్న నా వాళ్ళు సర్వనాశనం అవుతారు. మీ వాళ్ళతో మీరు మీ ఇబ్బంది మాట్లాడలేరా? వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఆమెలా చాలా స్వార్థపరులు. వారి ఆనందం వదులుకోరు. అసలు ఈ విధంగా ఎలా అయింది? మా నాన్న పోయారు. మా కుటుంబం చాలా బాధలో ఉంది. ఆమె కుటుంబం మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆమెది పెద్ద ఆస్తి, పిల్లలు లేరు. చిన్నతనంలోనే భర్త పోయాడు.
బాగా పేరుగల కుటుంబం. భర్త పోయిన తర్వాత ఒకరిద్దరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆమె తిరస్కరించింది. ఆమె జీవితంలో ఒక అండగా ఒక మనిషి అవసరం. అది ఆమె తిరస్కరించలేదు. ఆ సమయంలో మమ్మల్ని ఆదుకొని నన్ను చదివించటం, చదువు అయిపోయిన తర్వాత తన దగ్గరే తన పిఏగా వేసుకోవటం జరిగింది. తర్వాత ఆ చిన్నతనం, ఆ మొహమాటం నాకు తెలియలేదు. నా భవిష్యత్తుని నేను భూస్థాపితం చేసుకుంటున్నానని తర్వాత అందరికీ తెలియసాగింది. ఆవిడ లక్ష్య పెట్టలేదు. నేను ఎదురు తిరిగాను. ఆవిడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. మా ఇంట్లో అవసరాలు అలా వచ్చేసాయి. మళ్ళీ తిరిగి వచ్చిన నేను ఆవిడ ఈసరించలేదు. మళ్ళీ తిరిగి వచ్చిన నన్ను ఆవిడ ఈసరించలేదు. ఆప్యాయంగానే చూసింది, కానీ నా మీద మొదటి నమ్మకం లేదు. ఆవిడ చాలా జాగ్రత్త గల మనిషి. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తుంది. నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమని చంపుతుంది. నేను ఇంకో అమ్మాయిని చేసుకోవటమా? ఈ శరీరం, ఈ మనసు ఆవిడని గురించిన జ్ఞాపకాన్ని ఎలా మరుస్తాయి? పెళ్లి చేసుకుని నాకు స్వేచ్ఛ ఉండదు. ఇంకో అమాయకురాల్ని మోసగిస్తూ చీ అన్నాడు. అమృత సానుభూతిగా చూస్తుంది. నా జీవితం, మీ జీవితం దాదాపు ఒక్కలాగానే ఉంది కదూ? అతను అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు. మీరు ఇంత క్రితం నాకు ధైర్యం చెప్పారుగా అంది. అది మృత్యుగుహ ఎలాంటిదో తెలిసి యువతరికి రా అని పిలవటం లాంటిది. నాకు తెలుసు, చచ్చిపోవటం మినహా నాకు ఆమె నుంచి విముక్తి లేదని. చిచి, అదేం మాట అంది అమృత. ఒక్కోసారి అలా అనిపిస్తుంది. ఒక్కోసారి నా చుట్టూ చూస్తే అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా మనసుకి స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు. నా వయసు ఆడపిల్లలతో సరదాగా గడిపే సంతోషం ఏమిటో నాకు తెలియదు. 30 సంవత్సరాల వయసుకే నేను 50 సంవత్సరాల మనిషిగా మానసికంగా అయ్యాను. ఏ వయసుకి ఆ ముచ్చట అని ఎవరన్నారో కానీ ఏ వయసుకి తగ్గ వాళ్ళు ఉంటేనే ఆ వయసు వారికి ఆనందం, ఆ స్వేచ్ఛ, ఆనందం ఇంకో సంబంధంలో రాదు. అమృత నిట్టూర్చింది. మీరు పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే మీకు క్రమంగా ఈమె నుంచి విముక్తి దొరుకుతుంది. నేను పెళ్లి చేసుకోవటమా? ఎవరు అర్థం చేసుకుంటారు ఈ పరిస్థితి? నా సొంత వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు. పదండి, ఈ మాటలేం బాగాలేవు. అందరూ ఆనందంగా కేరింతలు కొడుతుంటే మన కర్మ మనం ఇలా ప్లెజర్ ఐలాండ్కి వచ్చి కూడా బాధలే గుర్తు చేసుకుంటున్నాం. అమృత నవ్వింది. మోహన్ గారు, నాకేమిటో జీవితంలో ఎప్పుడూ ఎరగని కొత్త అనుభవంగా ఉంది. నాకు ఒక స్నేహితుడు దొరికినట్టుగా ఉంది. నా విషయం తెలిసి జిగుప్సతో ముఖం తిప్పుకొని మనిషిని చూస్తున్నాను. మోహన్ గారు, ఇక్కడున్నన్ని రోజులు నేను మీతో స్నేహంగా ఉండవచ్చునా? స్నేహం వలన వచ్చే ఆనందం మీ ఒక్కరిదే కాదు, అది నాకు కూడా దొరుకుతుంది అన్నాడు అతను. ఇద్దరు నడవసాగారు. ఇద్దరి మనసులు భారంగా ఉన్నాయి, కానీ ఒకరి పక్కన ఒకరు ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నట్లుగా తోడుగా ఉండటంతో ఆ భారం ఏదో తగ్గిపోయినట్లుంది. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.